యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం అండి. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పౌరము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతని గాని నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిన్నాను. మరి కొద్ది లేఖనాలు మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మనకు వివరించి మనకు ఆయన సహాయం దయచేయండి గాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆయన ఆశీర్వదించిన గాక. ఆయన రాజ్యం కొరకు మనందరికీ కావాల్సిన సిద్ధపాటు ఆయన కృప చొప్పున ఆయన మనకు అనుగ్రహించును గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎంతమంది చెప్పలేని ఆనందంతో? ఆ రైట్స్ మన ఒక్కరికే ఉన్నాయి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపు ఎవరి చేతిలో ఉందో మనకు తెలుసు. అవును కదా? మరి అయితే నా దగ్గర కొద్ది వాక్యం ఉన్నది. మరి ఈ సమయానికి కావాల్సినట్టుగా దేవుడు దాన్ని వివరించి అందరికీ అర్థమైనట్లు దేవుడు దయచూపును గాక. ఎంతమంది ఎత్తుపట్లు వెళ్దామని కోరుకుంటున్నారు? మనకేనా వాగ్దానం? ఒకప్పుడు దాకా హనోకు ఉన్నాడు, కానీ హనోకు గురించి సాక్ష్యం చెప్పాడు. హనోకు ఒకప్పుడు దాకా కనబడ్డాడు, కానీ తర్వాత హనోకు ఇక లేకపోయాను అంటుంది లేఖనం. కనబడలేదు హనోకు. ఎలా అయితే హనోకు లేకుండా ఉన్నాడో, మరొక మహిమకరమైన దినాన మనలో కూడా కొంతమంది ఈ స్థలం నుండి ఆవల గట్టికి వెళ్ళిపోతారండి. అది సంవత్సరాలు తీసుకోదు, కానీ మరి పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగానే రెప్పపాటులో జరుగుద్దన్న. అది కూడా ప్రవక్త చెప్పినప్పుడు కొన్నిట్లో ఎలా అంటారంటే వేవ్, అంటే ఒక అలా ఇలా వెళ్ళినట్టు ఎలా ఉంటుందో, ఇలా సపోజ్ ఇలా నుంచొని ఇలా మీరు మాట్లాడుతూనే ఉంటారు, కానీ సడన్గా ఇలా ఒక అలలా వెళ్ళిపోతుందట. అలా ఇంతకుముందు ఎత్తుపట్లు కన్నా ఈ ఎత్తుపట్టు చాలా ప్రాముఖ్యమైన ఎత్తుపట్టు. ఇది కేవలం ఒక వ్యక్తి ఒకరు వెళ్ళేది కాదు, కానీ హనోకు కాలంలో హనోకు ఒక్కడే వెళ్ళాడు, ఏలే కాలంలో ఏలే ఒక్కడే వెళ్ళాడు. యేసు ప్రభు కాలంలో ఆయన వెళ్తా పరిశుద్ధుల్ని ఆయనతో పాటు తీసుకెళ్లారు, కానీ పరిశుద్ధులు ఉన్న పలంగా వాళ్ళ ఎత్తుబాటులోకి వెళ్ళలేదు, వాళ్ళు చనిపోయి నిద్రించి వెళ్ళారు. కానీ ఈ సమయం ముందు జరిగే ఎత్తుబాటులో వ్యక్తిగతంగా ఒక్కరు వెళ్ళేది కాదు, కానీ ఆ గుంపు ఎవరో దేవుడు ముందే అనాదిలోనే దేవుడు చూశాడండి. అదొక టీం. అంటే ఏమనంటే ఒక సభ్యులు ఉన్నారు దానిలో. కొంతమంది అమెరికాలో ఉండొచ్చు, కొంతమంది ఆఫ్రికాలో ఉండొచ్చు, కొంతమంది జపాన్లో ఉండొచ్చు, కొంతమంది ఇండియాలో ఉండొచ్చు, అక్కడక్కడ ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చేసరికి దేవుడు వీరందరిని ఏం చేస్తాడంటే సిద్ధపాటు చేసి క్షణంలో దేవుడు తన యొక్క మధ్యాకాశంలోనికి మనం చేర్చబడతాం. అక్కడ ఆయన వచ్చి అందరం కలిసి మరి పెండ్లి విందులోనికి వెళ్ళే సమయం ఎక్కడో లేదు, ఇప్పుడు ఆసన్నమై మనం సరిగా అదే సమయంలో ఉన్నాం మనం. అయితే మనల్ని సిద్ధపరచడానికి దేవుడు తన వర్తమానాన్ని పంపి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎత్తపడతారంటే బైబిల్ అట్లా చెప్పట్లేదు, మెసేజ్ కూడా అట్లా చెప్పట్లేదు. కానీ ఎత్తపడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారండి. ఆ ఒకళ్ళు నేనా కాదా అనేది ఎవరు చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలి. అందరూ ఎత్తపడతారని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ర్యాప్చర్ జరిగేటప్పుడు ఇదే చర్చిలో ఇలా ఆరాధన జరుగుతూ ఉంటే కొంతమంది వెళ్ళిపోతారు. ఒకవేళ సంఘానికి ఒకళ్ళై ఉండొచ్చు, ఈ మందిరంలో ఇద్దరై ఉండొచ్చు. కానీ మన విషయం ఏమంటే మనం ఏం కోరుతామంటే ఒకళ్ళిద్దరు కాదు, కానీ నేను వెళ్ళాలి, నా కుటుంబం వెళ్ళాలి, నా స్నేహితులు వెళ్ళాలి, నేను ప్రేమించిన వాళ్ళు వెళ్ళాలి, నన్ను ప్రేమించిన వాళ్ళు వెళ్ళాలి, తర్వాత నన్ను ద్వేషించే వాళ్ళు కూడా వెళ్ళాలి ఎత్తబాటులో. అసలు ఆ స్టేజ్ వరకు ఆలోచించగలవా? మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఎత్తబాటులో ఉండాలని కోరే అంత ఆ మనసు మనకి అది ఇంతకు ముందు కాలాల్లో రాదు, ఈ కాలాల్లోనే అంతవరకు దేవుడు, అంత ప్రేమ దేవుడు మన నుండి కోరుతున్నాడని. అయితే కానీ ఎప్పుడైతే ఈ ఎత్తుబాటులోకి వెళ్ళడం అనేది ఇదేమీ చాలా సింపుల్ మ్యాటర్ కాదు. అంటే ఏమనంటే తేలికైన విషయం కాదు ఎత్తుబాటులో మనం ఉండడం అనేది. కానీ కొంతమందికి మాత్రం తేలికే ఇది, కొంతమందికి తేలిక కాదు. కారణం ఏంటంటే అసలు కూర్చొని ఆలోచించి ఇప్పటికిప్పుడు మీ హార్ట్ అంటే మీ హృదయంతో మీరు ఇంటర్వ్యూ చేసి నువ్వు ఎత్తబాటులోకి వెళ్తావు అంటే
ఎత్తబాటు అనే పదం చెప్తే కొంతమందికి భయం పుడుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఎత్తబాటు అనేది జరిగి అనేక మంది దేహాలు ఇదే సమయాల్లో ఇలా రూపాంతరం చెంది వెళ్తాయో ఒక ఉగ్రత ముందు కాసుకొని ఉన్నది కనుక ఈ ఎత్తబాటులో వెళ్ళడానికి విశ్వాసం చాలానోడికి అంటే మొట్టమొదటిగా హృదయంలో కలిగేది భయం. ఎత్తబాటు అనగానే చేసి మొత్తంతో కలిపేయమంటారంటే ఆమేన్ 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 ఆమేన్. కానీ ఇండివిజువల్గా అంటే ఆ హృదయాన్ని కానీ ఈ సమయం ముందు ఎవరి హృదయాన్ని వాళ్ళు పరీక్షిస్తే సరిగ్గా ఎత్తబాటులో మేము కృప వల్ల అని కాకుండా ఒకవేళ నిజంగా ఎత్తబాటులో మనం ఉంటామా అంటే ఆ ప్రశ్నకి ఎన్ని హృదయాల్లో నుండి 100% జవాబు వస్తుంది. కానీ ఆ స్థాయికి వెళ్ళాలి దేవుడు కోరుతున్నాడు మనల్ని. అయితే మనకు వస్తుందా ఆ స్థాయి అంటే ఒకవేళ ఆ వాగ్దానం ఈ కాలం కాకపోతే ఈ కాలానికి దేవుడు ప్రవక్తను పంపి వర్తమానం దేవుడు మనకి ఇచ్చేవాడు కాదండి. ఈ కాలంలో ఉన్నది వాగ్దానం ఈ కాలంలో నెరవేరుద్ది. ఆ వాగ్దానం చేయబడిన ప్రజలు కూడా ఈ కాలంలో మన మధ్యలోనే ఉన్నారు. ప్రవక్త ఒక మాట అంటున్నాడు ఏమనంటే, మీరు గమనించండి, ఎత్తబొట్టుకి కావాల్సిన ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మన మధ్యలోనికి వచ్చేసింది. ఎలా అంటే ఒక పెళ్ళి జరిగేటప్పుడు సడన్గా పెళ్ళి అకస్మాత్తుగా ఈరోజు ఇలా కళ్ళు తెరిసలు అంటే పనుకొని లేకగానే మన ఇంట్లో ఎవరితో పెళ్ళి జరగదు కదా. పెళ్ళి జరగాలంటే ఏమవ్వాలంటే ముందు కళ్యాణ మండపం మాట్లాడతారు, తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళు మాట్లాడతారు, డేట్ ఫిక్స్ చేస్తారు, భోజనాలు జరుగుతాయి. ఇవన్నీ సిద్ధపాటు ఇవన్నీ అంటే బ్యాక్గ్రౌండ్. అది పెళ్ళి కాదు, భోజనాలు పెళ్ళి కాదు, ఆర్కెస్ట్రా పెళ్ళి కాదు, పాటలు పాడడం పెళ్ళి కాదు. కానీ పెళ్ళిలో హైలైట్ ఎవరంటే వరుడు వధువు. కానీ ఈ వరుడు వధువు వీళ్ళిద్దరు హైలైట్. వీరు రంగం మీదకి వచ్చే మునుపు ఏమవ్వాలంటే ఒక వేదిక సిద్ధం అవ్వాలి, వెనకాలంతా డెకరేషన్ సిద్ధం అవ్వాలి, సేవకులు సిద్ధమై ఉండాలి, జనాలు సిద్ధమై ఉండాలి. వధువు వరుడు కన్నా ఎవరు హైలైట్? డ్రెస్సులో మాత్రం మనమే హైలైట్ ఉంటాం పెళ్ళిలో. ఏదైనా సరే ఆ పెళ్ళికి కావాల్సిన ఆ అట్మాస్ఫియర్ అంతా ఎక్కడ ఉంటుందంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కనబడుతూ ఉంటుంది. మీరు ఎటు చూసినా ఎలాంటి ఇక్కడెక్కడో పెళ్లి జరుగుతుంది, ఇక్కడెక్కడో పెళ్లి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే అల్లుకుంటూ వస్తున్నదో ప్రవక్త కూడా ఈ వర్తమానాన్ని చెప్పేటప్పుడు, ఎత్తబాటు అనే వర్తమానం చెప్పేటప్పుడు ఈ వధువుకి ఈ ఎత్తబట్టుకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వచ్చాడండి. బ్యాక్గ్రౌండ్ అంటే పెళ్ళికి ముందు ఎలా అయితే ఇవన్నీ కనబడుతున్నావో ఎత్తబడుట ముందు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కనబడుద్ది. వధువు ఎక్కడున్నదంటే వధువు అంటే మీకు స్వయాన వధువు కనబడదు. అంటే మీరు ఎవరు చూసి ఈవిడు వధువు అని చెప్పలేరు. కానీ బ్యాక్గ్రౌండ్ మాటికి మీ కళ్ళ ముందే కనబడతా ఉండగానే మీకు అర్థమైపోద్ది. ఏమనంటే పెళ్ళి ఎక్కడో సిద్ధమైంది, అంటే ఎక్కడో ఎత్తబట్ట సిద్ధమైపోయినది, దేవుడు ఎక్కడో దానికోసం ఈ కొద్ది రోజులనే దేవుడు ఎక్కడో ప్రణాళిక కలిగి ఉన్నాడని. అయితే అలా జరిగే కార్యాల్లో మొట్టమొదటిగా ఎత్తబట్ట సమీపించేటప్పుడు అపహాసకులు ఎక్కువ అవ్వాలట. ఎవరండి? అపహాస్యం చేసేవాడు ఎక్కువ అవ్వాలంట. అంటే వాక్యాన్ని అవిశ్వాసం చూపే వాళ్ళ సంఖ్య ఎత్తబట్టు జరిగేటప్పుడు ఎక్కువ ఇంతకు ముందున్న కాలం కన్నా ఎక్కువ అయింది. ఎందుకంటే ప్రవక్త చెప్తాడు, కొన్నిసార్లు కొంతమంది చెప్పారంట, మనందరికీ తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు ఆయన? 5 రొట్టెలు. ఎంతమందికి పంచాడు ఆయన? ఇదే వర్తమానం ఒకప్పుడు అమెరికాలో చెప్తే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఆమేన్ 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 అన్నారు. వాళ్ళు అటువంటి అద్భుతాలు వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ కాలం గడిచిన తర్వాత వాళ్ళలో కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది చదువు మీద వీటి మీద వాళ్ళకి ఎక్కువ ధ్యాసపోయింది, దేవుడి మీద వాళ్ళకి నమ్మిక తగ్గిన తర్వాత వాళ్ళలో కొంతమంది ఏమన్నారంటే, ఊరుకు యేసు ప్రభు 5,000 మందికి రొట్టెలు పంచడం పెద్ద విషయం ఏం కాదని. ఎందుకని పెద్ద విషయం కాదంటే ఆ కాలంలో చేసిన రొట్టెలు ఇప్పుడు యేసు ప్రభు కాలంలో చేసిన రొట్టెలు ఇప్పుడున్నట్టు చిన్న రొట్టెలు కాదు. మరి ఎంత రొట్టెలు అంటే పెద్ద రొట్టెలు. గనుకనే ఆ ఒక్కొక్క రొట్టె 5,000 అంటే 1000 మంది తినేంత ఉండే రొట్టెలు. కనుక ఎన్ని రొట్టెలు చేశాడు ఆయన? 5 రొట్టెలు తీసుకున్నాడు. కనుక ఎంతమంది సరిపోయింది అయ్యి? వెంటనే ప్రవక్త అన్నాడు, ఏంటువంటి తెలివితేటలు! వెంటనే ఇదంతా అంటే అపహాసకులు అంటే చాలామంది నమ్మట్లేదు. ఈ రోజున వాక్యం అంటే కామెడీ అయిపోయింది వాళ్ళందరికీ. కొంతమంది ఏం చెప్పారంటే యేసుప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఒకప్పుడు అమెరికా అందరూ ఏమన్నారంటే ఆమేన్ ఆమేన్ అన్నారు. చూడండి, వాక్యం స్వీకరించేవాడి విషయంలో వాక్యం ఎల్లప్పుడు ఆమేన్గానే ఉంటుందండి. వాక్యాన్ని అనుమానం పడేవాడికి వాక్యం ఎప్పుడు అనుమానం పడ్డట్టే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు నమ్మని విషయంలో చదివితే వీళ్ళు వెంటనే యేసుప్రభు చనిపోలేదని. ఏం చనిపోలేదు, ఏం జరిగిందంటే ఆయన మీకు బైబిల్లోనే ప్రూవ్ చేస్తాం యేసు ప్రభు చనిపోలేదని. ఏంటి మా బైబిల్లో ప్రూవ్ చేస్తాం యేసు ప్రభు మీ బైబిల్లో ప్రూవ్ చేస్తాం. ఏమనంటే యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ ఎక్కున్నారో ఎక్కినప్పుడు ఏమి ఇచ్చారు ఆయనకి? చిరకాయ ఇచ్చారు, ద్రాక్షది. అది బాగా మత్తుది కనుక అది ఎప్పుడైతే ఆయన నోటికి అలా తాకిందో ఆయన నిదానంగా మత్తులోనికి వెళ్ళిపోయాడు ఆయన తాగి. అందువల్ల
ఈయన చూసిన వాళ్ళందరూ చనిపోయారు అనుకొని ఈయన తీసుకెళ్ళి సమాధిలో పాతి పెట్టిన తర్వాత 3 రోజులకి ఈయన లేచాడంట. లంగా అంటే ఈ మొత్తం పోయింది, లేచి వెళ్ళిపోయాడు. ప్రవక్త అన్నాడు, ఇంకొకళ్ళు ఏమన్నారంటే ఇంతకుముందు అంటే ఎంత ఫన్నీ అనమాట. ఒకసారి ఆయన పేరు ఏదో ఉందండి, చూడడానికి కాబట్టి ముఖం నాలాగే ఉంటుంది ఆయనది. ఆయన ఏమంటారంటే హితవాది అంటారు ఆయన్ని, బాబు గోగినేని ఆయన అనుకుంటా. ఒక సీరియల్ రిలీజ్ చేశాడు, అంటే ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేశాడు టీవీలో. ఏమనంటే బైబిల్ కథలు. అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్లో మనం చెప్పే ప్రతిదీ ఏమని అర్థం, కథ అని అర్థం. ఇదంతా ఏమంటే బ్యాక్గ్రౌండ్. దేనికి తెలుసా? ఎత్తబట్టు జరిగే మునుపు ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్. అవిశ్వాస గుంపంతా వారి పని వారు చేస్తూ ఉండాలట. ఎంతమందికి అర్థమవుతుందో? పెళ్ళిలో ఎవరు పనాలు చేసినట్టు ఇప్పుడు ఏం చేస్తుంటే అవిశ్వాస పని ఏంటంటే అవిశ్వాసం చేస్తూ ఉండాలి. వాళ్ళు చూసినప్పుడే ఎలా ఏమనాలంటే నా టైం దగ్గరకు వచ్చింది అనాలి మనం. వాళ్ళని చూసే నువ్వు వాళ్ళని తప్పుపడడానికి లేదండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి పని ఎవరు చేయాలంటే మనం పరిశుద్ధాత్మ పొందుకునే సమయం కంప్లీట్ అయ్యే టైంలోనికి మనం వెళ్ళిపోతున్నాము. అయితే ప్రవక్త అన్నాడు, భలే ఉన్నదే. ఇంకా ఏమనంటే ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఈ రాకెట్లు ఇవన్నీ కనిపెట్టిన తర్వాత అప్పుడు దాకా ప్రీచర్స్ అందరూ ప్రీచ్ చేశారంట, దేవుడు పరలోకంలో ఉంటాడు, దేవుడు పరలోకంలో ఉంటాడు, దేవుడు పరలోకంలో ఉంటాడు అనగానే చర్చిలు అందరూ ఆమెన్ అన్నారంట. అన్నంలో పాస్టర్లు అందరూ ఉన్నారు. ఎప్పుడైతే రాకెట్ కనిపెట్టిన తర్వాత ఈ రాకెట్ అలా ఆకాశ మండలం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పైకి ఎక్కిన తర్వాత మనిషి చూశాడంట, ఏలినోడు. ఎటు చూసినా అక్కడ నక్షత్రాలే కనబడ్డాయట. కిందకు వచ్చి చెప్పాడట ఏమనంటే, మేము ఆకాశ మండలంకి వెళ్ళాం కానీ పైన దేవుడు అనేవాడు లేడు తెలుసా అంటే. అప్పుడు దాకా వాక్యం చెప్పిన పాస్టర్లు కూడా బైబిల్ మూసి పైన దేవుడు లేడంట అని చెప్పి దేవుడు లేడనే సిద్ధాంతంలో గెలిపారట. కానీ ప్రవక్త అన్నాడు, ఈ కార్యాలన్నీ ఏం చూపుతున్నామంటే అసలు కనీసం మైండ్ ఉండాలి కదా. ఒకవేళ ఒక రొట్టె 1000 మంది తినే రొట్టె అయితే అంతటి 5 రొట్టెలు ఎవరి దగ్గర తీసుకొచ్చారయ్యి? ఎంతమందికి అర్థమైనదో? రొట్టె 1000 మంది తినే రొట్టె అయితే 1000 మంది తినే రొట్టె. ఒకవేళ మీరు గమనించండి, ఎవరైనా మన మధ్యలో స్కూల్ పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్తుంటే వెనకాల 4-5 ట్రక్కుల నుండి వెళ్తా ఏంటంటే క్యారేజ్ అంటే ఎట్లుంటుంది? 5000 మంది తినే రొట్టెల్ని స్కూల్ పిల్లోడు క్యారేజీ తీసుకెళ్తాడా? అవిశ్వాసం దాని పని దాన్ని జరిగిస్తున్నది. ఒకవేళ చిరకలో నిజంగా తాగాని అలా అయ్యాడంటే అసలు చిరక తాగలేదని బైబిల్ చెప్తుంది. అవునా కదండి? ఆకాశమండలం గుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుడు లేడని దేవుడు కనబడలేదని తిరిగి వచ్చారంటే ఆయన కనబడేది ఆకాశ మండలాలు కాదు, నక్షత్రాలు, ఆకాశం సమస్తాన్ని దాటి ఆయన అత్యున్నతమైన స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన్ని నువ్వెన్నడూ బైబిల్ని అంటే దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు అక్షరాలు ఇలా ఎతికి తెలుసుకోలేవు. కానీ ప్రవక్త అంటే నువ్వు విశ్వాసం అనేది లేకుండా దేవుడు ఉన్నాడు నువ్వు గుర్తించడమే కష్టం. దేవుడు కార్యాలు ఎల్లప్పుడూ ఎలా గుర్తించబడతాయంటే ఫెయిత్, విశ్వాసం ద్వారా నువ్వు కనిపెట్టవలసిన. అయితే గమనించండి, దేవుడు ఈ మనమున్న కాలంలో దేవుడు తన వాక్యాన్ని ఆయన ఎప్పుడైతే తన ప్రజలకి ఆయన వాక్యం ఇవ్వాలని కోరాడు. ఏ కాలం అంటే ఇంతకు ముందున్న కాలాలన్నీ ఒక ఎత్తు అండి, అవన్నీ ఒక ఎత్తు. కానీ ఈ కాలం ఒక ఎత్తు. ఎందుకనంటే ఈ కాలంలో మన మధ్యలో ఒక బానిసత్వం ఉంది, ఒక విడుదల మన మధ్యలో ఉన్నది. విడుదల పొందిన ప్రజలు మన మధ్యలో ఉన్నారు. వారిలో నేను ఒకడుగా ఉన్నా, మీరు ఒకరుగా ఉన్నారు. ఎంతమంది విడుదల పొందిన వారు ఉన్నారు? ప్రవక్త బలి చెప్పాడు ఈ మాట. టక్మన్ అలా చూసి పక్కన పెట్టాను. దేవుడు తన వాక్యాన్ని ఒకేసారి ప్రత్యక్షపరచలేదట. ఆయన ఉన్న వాక్యాన్ని ఏం చేశాడంటే ఆయా కాలాల్లో కొంచెం 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 ప్రత్యేకపరిచి ఇచ్చాడంట వాక్యాన్ని. అంటే ఒక రొట్టెను విప్పి కొంచెం ఈ కాలంలో సుమియోన్ బ్రదర్కి, ఈ కాలంలో విక్టర్, వివేక్, జాన్ రాజ్కి, రాజ్ కుమార్కి, ఇలా ఎట్లయితే పార్ట్స్గా ఇచ్చారో దేవుడు వాక్యాన్ని కూడా విరిచి ఒక్కొక్క కాలానికి ఇచ్చాడట. అలా కాలానికి ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల్ని నమ్మే విశ్వాసులందరినీ కూడా ఒక కాలంలో పెట్టలేదట. ఈ పంపబడిన వాక్యం రుజువు అవ్వాలంటే ఈ కాలంలో వాక్యాన్ని స్వీకరించే వ్యక్తి ఒక అవసరం అని చెప్పి ఒక కాలంలో మోషేను పంపించాడంటే దేవుడు, మరొక కాలంలో ఏలియాను పంపించాడు దేవుడు. ఈ వాక్యంకి ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వారిని ఆయా కాలాల్లో పంపినట్లుగానే ఈ ఎత్తబట్ట వాక్యాన్ని స్వీకరించడానికి ఎవరిని పంపాడంటే ఎత్తబట్లో ఎవరు ఉంటారో వారిని ఈ కాలంలో దేవుడు పంపించాడు భూమి మీద. ఎంతమందికి అర్థమవుతున్నదో? వాక్యం సపరేట్ చేస్తున్నాడు దేవుడు, తన ప్రజలను కూడా సపరేట్ చేసి ఒకే కాలంలో పంపించట్లా, ఒక్కొక్క కాలంలో. అయితే ఇంతకు ముందు ఎన్నడూ లేని కాలంలో ఎవరిని పెట్టండి? దేవుడు మనల్ని పెట్టాడండి. వర్తమానాన్ని దేవుడు పంపించాడు, మనల్ని ఈ స్థలంలో పెట్టాడు. ఇప్పుడు వాక్యానికి వాక్యం ఏమవ్వాలి? 2 జతపడాలి.
వాక్యమే ఇప్పుడు ఒక మనిషి రూపంగా ఇక్కడ కూర్చొని ఉండాలి, వాక్యమే మనిషి రూపంగా కదులుతూ ఉండాలి. ఇప్పుడు ఆఫీస్కి ఏది వెళ్తుంటే వాక్యమే శరీరధారిగా ఆఫీస్కి వెళ్తున్నది, శరీరధారిగా మనిషితో మాట్లాడుతున్నది. వాక్యం ఎక్కడున్నదంటే ఇప్పుడు మీరే వాక్యం అవ్వాలా. ఎంతమంది ఆ శక్తిని కోరుతున్నారండి? కారణం ఎందుకనంటే నీవెప్పుడైతే ఆ ర్యాప్చర్లోకి వెళ్ళా అంటే ఆ వాక్యం నువ్వు అవ్వాలంటే నీకు కూడా ఒక సాక్ష్యం అనేది అవసరం. హనోకును చూడండి, హనోకు సాక్ష్యం లేకుండా దేవుడు ఎత్తబట్టులో తీసుకెళ్ళలేదు హనోకుని. హనోకు ఎత్తబట్టులోనికి వెళ్ళాలంటే హనోక్కి దేవుడి దగ్గర ఒక సాక్ష్యం అవసరం. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? అయితే మీరు గమనించండి, యేసు ప్రభు కూడా ర్యాప్చర్లో ఉన్నారా లేరా? ఆయన ఎత్తబడ్డారా లేదా అండి? ఆయన ఎత్తబడ్డారా? ఆయన ఒక్కడే వెళ్ళలేదు కానీ, హనోకు ఒక్కడే వెళ్ళాడు, ఏలా ఒక్కడే వెళ్ళాడు కానీ ఆయన ఒక్కడే వెళ్ళలేదు కానీ ఆయన వెళ్తా కింద ఉన్న పరదేశం మొత్తం ఖాళీ చేసి దేవుడు తీసుకెళ్ళిపోయాడు పైకి. అయితే మీరు ఎవరిని గమనించినా వారందరికీ ముందు ఒక సాక్ష్యం అనేది ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీకు నాకు కూడా దేవుడు ఒక సాక్ష్యాన్ని ఉత్పత్తి చేయగలిగిన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. కారణం ఏమయ్యా అంటే దేవుడు దయ చూపించిన గాక. నా దగ్గర అటు ఇటుగా ఉన్నది, దేవుడే తగిన సమయానికల్లా దేవుడు దయ చూపించిన గాక. అయితే గమనించండి, ఎప్పుడైతే ఈ దేవునికి ఒక కార్యం ఉన్నది ఏమనంటే ఆయన ఒక వాగ్దానం చేస్తాడు. ఆయన ప్రతి కాలంలో అంతే, ఆయన పాలసీ మారదు. ఏమనంటే మొట్టమొదటిగా దేవుడు మెస్సీయను వాగ్దానం చేశాడు. ఏమనంటే ఈ పడిపోవచ్చిన ప్రపంచం మొత్తం విడిపించబడాలంటే ఒక మెస్సీయ అవసరం ఈ భూమి మీదకి. మెస్సీయ గురించి వాగ్దానం చేశాడు. మెస్సీయ గురించి మొట్టమొదటి వాగ్దానం ఎక్కడున్నది బైబిల్లో? ఆదికాండం 3వ అధ్యాయంలో. అవునా కదండి? అంతే కదండి, ఆదికాండంలో ఉన్నది మెస్సీయ గురించి వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానం చేయబడిన ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, ఎలా వస్తాడో చెప్పలేదు, ఏ రూపంలో వస్తాడో చెప్పలేదు. ఇవేమి చెప్పకుండా దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేసి ఊరుకున్నాడు. ఆయన ఎప్పుడైతే వాగ్దానం చేసి ఊరుకుంటాడో ఆయన ఏం కోరుతాడంటే ఆయన యొక్క ప్రజల నుండి ఈ చేయబడిన వాగ్దానాన్ని ఆయన టైం చెప్పలా, ఏమీ చెప్పలేదు కానీ తన ప్రజలు ఏం చేస్తారంటే ఆ వాక్యంలో భాగమై పంపించబడిన ప్రజలు మాత్రం ఆ వాగ్దానం నెరవేరే సమయానికి కావాల్సిన సిద్ధపాట్లను కాళ్ళు వస్తారండి. మిగతా ఎవ్వరు గుర్తించలేదు మెస్సీయ రావడం, కానీ కొంతమంది మాత్రమే గుర్తించారు. ఎవరంటే అన్నా ప్రవక్తను గుర్తించింది, సిమియోను గుర్తించాడు, ఇంకా జకరియా, ఎలిజబెత్ ఆ టైంలో ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. దేవుడు వారికి టైం చెప్పలా, కానీ టైంకి సిద్ధపడే వాళ్ళు ఉంటారని మాత్రం దేవుడికి తెలుసు. ఈ రోజున ర్యాప్చర్ జరుగుతుందని చెప్పాడు కానీ టైం మాత్రం చెప్పట్లే, కానీ టైంకి సిద్ధపడే వాళ్ళు ఉంటారని దేవుడికి తెలుసు అండి. ఖచ్చితంగా వాగ్దానాన్ని స్వీకరించే గుంపు ఎక్కడో చోట ఖచ్చితంగా ఉండి తీరుతారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ మెస్సీయగా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎత్తబట్టి ఇవన్నీ దేనికంటే నువ్వు తిరిగి మళ్ళా ఈ ప్రపంచంలోని మరొక ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టాలి. ఎక్కడికంటే ఏదెన్ నుండి వచ్చామో తిరిగి అదే ఏదెన్కి మనం తిరిగి వెళ్ళాలి. అయితే ఏదెన్లో మనిషి దేవుడుగా ఉన్నాడు అక్కడ, కానీ ఎప్పుడైతే ఆ దైవత్వాన్ని ఆ మనిషి కోల్పోయాడో దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదెన్లోని మనిషిని బయటికి పంపించాడు. ఒకప్పుడు ఏదెన్లో మనిషే దేవుడు అండి. ఎందుకనంటే సింహాన్ని ఆదేశిస్తాడు, చెట్లను ఆదేశిస్తాడు, ఏదైనా చేయగలడు. మనిషే, ఆదామే దేవుడు. ఏ దేవుడు అంటే చిన్న దేవుడు. కానీ ఎప్పుడైతే ఆ దేవుని ఆ యొక్క దైవత్వం నుండి పడిపోయిన తర్వాత దేవుడు ఏదైనా ఆదామును ఉండనివ్వలేదు, కానీ ఆదామును బయటికి పంపించాడు. దేవుడుగా ఉన్న ఆదాము మనిషిగా మారి బయటకు వచ్చాడు. అంతేనా? అయితే కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడంటే తిరిగి తన ప్రజలు వెళ్ళేటప్పుడు మనిషిగా ఉన్న ప్రతి మనిషి, పడిపోయిన మనిషి తిరిగి దేవుడుగా మారి ఏదైనాలోనికి లోపలికి వెళ్ళాలండి. దేవుడు ఏమయ్యాడు? ఎంతమంది ఉన్నారు? గుడ్ నైట్, లేరుగా మెలకుగానే ఉన్నారు కదా. ఏదైనా తోటలో ఆదామే దేవుడు అండి. దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే మనిషిగా పడిపోయిన మనిషిగా మారి ఏదైనా నుండి బయటకు వచ్చాడు. కానీ దేవుడు ఏం కోరుతాడంటే ఇప్పుడు ఈ పడిపోయిన మనిషి తిరిగి తన స్థానాన్ని అందుకొని తిరిగి ఏదైనాలోనికి వెళ్ళాలా. ఎంతమంది అలా వెళ్ళాలని కోరుతున్నారు? అయితే నువ్వు ఎప్పుడైతే తిరిగి నువ్వు వెళ్ళాలని కోరుతున్నావో తప్పక నీవు నేను కూడా మెస్సియాగా మారాలి. ఇప్పుడు లోపల అంటే ఈ బయట ఉన్న మనుషులందరినీ లోపలికి ఎవరు తెస్తున్నారంటే అప్పుడు మెస్సియా గురించి వాగ్దానం చేపట్టి ఆ మెస్సియా ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తులోనికి వెళ్తున్నాడు. ఆయన ఎలా మెస్సియా అయ్యాడో మీరు నేను కూడా మెస్సియాగా మారకపోతే మనం కూడా లోనికి వెళ్ళలేం. కానీ ఈరోజు రాత్రి ఏమివ్వాలంటే ఇక్కడ అనేక మంది పడిపోయిన మనుషులు తిరిగి దేవుళ్ళుగా మారాలండి, తిరిగి దైవత్వాన్ని ధరించాలండి, తిరిగి అభిషేకించబడిన స్థితిలోనికి రావాలి, పడిపోయిన ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి.
ఏదైనాలో ఆశీర్వాదాలు ఇప్పటికీ ఉన్నాయండి. ఆశీర్వాదాలు ఎక్కడికి పోలా. కానీ ఇప్పుడు కావాల్సినది ఏదైనా కాదు, సిద్ధమవ్వాల్సింది. ఏదైనా ఆల్రెడీ సిద్ధపడే ఉన్నది. లోపల ఆశీర్వాదాలు మెండుగా దేవుడు ఇంకా దాచే ఉంచాడు దానిలో. కానీ ఇప్పుడు ఎవరు సిద్ధపడాలంటే ఈ పడిపోయిన మనుషులు తిరిగి తమ స్థానాన్ని వారు తీసుకొని తిరిగి మరలా లోనికి వెళ్ళాలి. ఎంతమంది వెళ్దామని కోరుతున్నారు? వెళ్దామా లోపలికి? అయితే మీరు గమనించండి, ఈ ర్యాప్చర్ గురించి ప్రవక్త వర్తమానం చెప్పినప్పుడు కూడా కీర్తనలు 27 ఆయన బ్యాక్గ్రౌండ్ కింద చదువుకుంటూ తీసుకొస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ మానవుడు తిరిగి దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం గడిచిన దినాల్లో చదివాం. ఎంతమంది గుర్తున్నదో? గడిచిన బుధవారం మధ్య ఒకసారి చదువుతాం, లేకపోతే ఆదికాండం 5వ అధ్యాయం కాదండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుతాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు, ఎవరి స్వరూపం? మన స్వరూపం మందు మన పోలికే చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం, దేవుని పోలిక చొప్పున. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును. చాలు బ్రదర్, అక్కడ అలాగే ఉంచండి. మీరు ఎంతమంది మెస్సేజ్ అనే వర్తమానం ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఇచ్చారా ఇంతకీ మెసేజ్? ఆ వర్తమానం చదివితే నాకు ఎలా ఉన్నదంటే, పక్షిరాజు కథలో ఉంటుంది కదా, ఏమనంటే పక్షిరాజు పైన ఎగురుతా కింద చిన్నపిల్లని చూసి అంటే ఉంటుంది, నువ్వు కూడా ఎగరగలవు, నువ్వు కూడా పక్షిరాజు, నువ్వు కూడా రెక్కలు చాచు అంటే ఎలా ఉంటుందో. దయచేసి ఆ వర్తమానం చదవండి. ఒక మనిషిని దేవుడు ఏ స్థానంలో దేవుడు కోరుతున్నాడో ఆ వర్తమానం మనల్ని ఏం చేస్తుంది? ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మనమేమనుకుంటామంటే ఉన్నది చాలు అనుకుంటాం ప్రార్థన చేస్తే వాక్యం. కానీ అక్కడ వర్తమానం చదివితే ఎలా ఉన్నదంటే, ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఆ వర్తమానం అయిన తర్వాత అర్థంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నా గురించేనా దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు, అంత లోతులోనికి ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆ వర్తమానంలో. ఎంతమంది మరి దయచేసి మీరు చదవండి ఖచ్చితంగా. అదేమనంటే ఇంప్రూవ్ చేస్తున్నది. అంటే అసలు ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చింది ఎంతమంది క్రైస్తవులు ఉండడానికి నమ్ముతున్నారు? ఆమేన్. క్రైస్తవులుగా భూమి మీద చాలామంది ఉన్నారు. కానీ మనం భూమి మీదకి దేనికి వచ్చామంటే, భూమి మీద దేవుడుగా మారడానికి వచ్చాం మనం భూమి మీదకి. ఇదేమవుతున్నదంటే, ఇప్పటి వరకు విన్న సామాన్య క్రైస్తవత్వం నుండి కూడా తిరిగి అసలు దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా వర్తమానం ఏమంటున్నదంటే ఆ స్థానంలోనికి నువ్వు ఎదగాలని వర్తమానం కోరుతున్నది. ఒక విశ్వాసిగానే మనం ఆలోచించడానికి కష్టంగా అనుకుంటే, ఇప్పుడు వర్తమానం ఏమంటుందంటే నువ్వు విశ్వాసి కేవలం అక్కడే కాదు, నువ్వేమనంటే దేవుని యొక్క స్థానంలోనికి నువ్వు ఎదగాలి పైకి. మన గొప్పతనం వల్ల కానీ వర్తమానం ద్వారా మనం వెళ్తాం. దేవుడు దయ చూపించిన గాక. ఎప్పుడైతే ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో చేయబడ్డాడని ఆదికాండంలో ఉండగానే మీరు గమనించండి, మన చేతులు ఎలా ఉన్నాయి? మనిషి చేతుల్లాగా ఉన్నాయి కదా, అవునా కదా? కానీ మనిషి చేతుల కన్నా ముందు ఎవరి చేతులు అంటే, అసలు ఈ షేప్ ఎవరిదంటే ఆయన ఒక స్వరూపంలో ఉన్నాడు. ఆయనకంటూ ఒక పోలికున్నది కనుక మనల్ని చేసినప్పుడు ఎలుగుబంటిలాగా లేకపోతే చింపాంజీలాగా చేయలేదు, కానీ ఇలా కోతిలాగా అట్లా ఏం చేయలేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడు సేమ్ మనల్ని అనేది దేవుడు తీసుకొచ్చాడు. కానీ ఎప్పటికీ అర్థం కాదు, మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు. ఒక ఆయన అన్నాడు చూసి, ఒకవేళ నువ్వు వచ్చావేమో, నేనైతే మనిషి, నేను కోతి నుండి రాలేదు, కానీ నేను మాటికి నా పరలోకపు దేవుడి నుండి నేను వచ్చాను భూమి మీదగా. మీరు గమనించండి, ఏ మనిషినైనా ఎన్ని సంవత్సరాలు పరీక్షించే మనిషి కోతి నుండి వచ్చాడని చూపించడం చాలా కష్టం అండి, నిరూపించడం కష్టం. అది కోతిని ఎన్నిసార్లు పెట్టినా కోతే అయ్యిద్ది. మనిషి ఎంత నాగరికత తెలియనోడైనా మనిషి అవుతాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో చేశాడు. ఆయన చేతులు పెట్టాడు. చూడండి, అసలు ఒక్క హ్యూమన్ ఈ మనిషిని చేసేటప్పుడు దేవుడు ఈ తల, ఈ కళ్ళు మొత్తం యాస్టిస్గా దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు సేమ్ మనల్ని అలా దేవుడు తీసుకొచ్చి చేతులు మొత్తం ఇలా పెట్టి కేవలం ఈ రూపాన్ని చూరుకోలేదండి దేవుడు. ఆయనలో ఎటువంటి మేధాశక్తి ఉన్నదో ఆ మేధాశక్తి దేవుడు మనిషిలో కూడా పెట్టాడు. ఆయన దేవుడిలో ఎటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని దేవుడు మనిషిలో కూడా పెట్టాడు. ఆయన దేవునిలో ఎలా క్రియేటివిటీ ఉందో, క్రియేటివిటీ అంటే తెలుసు కదా, అంటే ఏదైనా కొత్తగా చేయడం. పాటలు రాసేవాళ్ళు ఉంటారు, ఆల్రెడీ రాసిన పాటే మళ్ళీ ఇంకోళ్ళు రాస్తే ఏమంటారు, భలే మంచి పాటలు రాసి చిత్రాగా ఉన్నావు, ఆల్రెడీ రాసిన పాట రాసావు. నీ క్రియేటివిటీ ఏమనంటే అసలు ఎప్పుడూ లేదు పాట, కానీ నీకు తానా కొత్త పాట నువ్వేదో రాయాలా.
ఒకవేళ మీరు గమనించండి, క్రియేటివిటీ ఇంకా ఎలా చెప్పాలంటే అందరూ పెయింటింగ్ ఎలా వేశారు, ఇలా ఎందుకు డబల్ పెయింట్ ఎందుకు వేయాలా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గోడకేమో డార్క్ పెయింటింగ్ వేద్దాం, మిగతావన్నీ లైటింగ్ వేద్దాం. క్రియేటివిటీ. అరే మనం ఇదివరకైతే ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కనబడ్డాయి, కానీ ఈ మధ్యలో ఇంట్లో చూస్తే ఇంట్లో కూడా నాకు నక్షత్రాలు కనబడాలని క్రియేటివిటీ స్టిక్కర్లు చేశారు అక్కడెక్కడో. ఆ 100 రూపాయల స్టిక్కర్లు మనం పెట్టేప్పుడైతే రాత్రిపూట అతికించగానే క్రియేటివిటీ. పరలోకం ఆకాశమే ఇంట్లో కనబడుతూ ఉంటుంది. ఇల్లు ఇలా ఉండకూడదు, ఇంక ఇల్లు అంటే చాలా కొంతమంది ఒక ప్లాస్టిక్ పైప్ అండి, మామూలు డ్రైనేజ్ పైపులా ఉంటుంది కదా, అలాంటిది ఇంత ఎత్తుందేమో పైపు, దాన్నే ఇల్లు కింద మార్చేశాడు పైపుని. ఏంటంటే క్రియేటివిటీ. అంటే ఏది చూసినా ఇది ఇంతకు ముందు లేదు, కానీ మనిషి తనకు తాను చేస్తాడు. ఈ క్రియేటివిటీ ఎక్కడిది? మన క్రియేటివిటీ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్లైన్లో చూసి కాపీ కొట్టి వస్తుంది. ఈయన క్రియేటివిటీ అంటే అసలు ఈయనకు ముందు ఎవరూ చేయలేదు. అది భూమి ఇంతకుముందు ఎవరో చేస్తే ఈయన చూసి చేయలేదండి. ఆయన అనుకున్న భూమి ఎలా ఉండాలి, క్రియేటివిటీ ఆయనలో ఉన్నది. మన క్రియేటివిటీకి లిమిట్ ఉంటుందండి. లిమిట్ అంటే ఒకవేళ మీరు గమనించండి, ఒకవేళ మంచి పాటలుగా సంగీతకారుని చూడండి, అది సినిమాలోనే కానీ క్రైస్తవులు ఎక్కడైనా డైరెక్టర్ని చూడండి, ముందున్న పాటలు అద్భుతంగా కొట్టేస్తారు మ్యూజిక్. తర్వాత పాటలు మీరు గమనించండి, ముందే మ్యూజిక్ ఉంది, అదే రిటర్న్ అవుతూ ఉంటుంది. కారణం ఎందుకంటే మనిషికి ఆ క్రియేటివిటీ లిమిట్ ఉంటుంది. కానీ దేవుడికున్న దాని ఏమంటే క్రియేటివిటీ అంటే ఇంకా తెలుగులో సృజనాత్మకత. మనకి తెలుగు పూర్తిగా అర్థం కాదు, ఇంగ్లీషు పూర్తిగా అర్థం కాదు. అందువల్ల క్రియేటివ్ అంటే సృష్టించే ఆ శక్తి అనేది, అంటే కొత్తగా ఆలోచించడం. ఇటువంటిది దేవుడికైతే అసలు లిమిటే లేదండి. దేవుడు అంటే పరిమితి లేదు దేవుడి యొక్క ఆలోచనకి. కొండలు ఎవరు చేశాడు? ఆయనే చేశాడు. లోయలు ఎవరు చేశాడు? ఆయనే చేశాడు. పర్వతాలు ఆయనే చేశాడు. అందమైన పువ్వులు ఎవరు చేశాడు? ఆయనే చేశాడు. రకరకాల పక్షులు ఆయనే చేశాడు. రకరకాల జంతువులు ఆయనే చేశాడు. మనకి చీమ ఎంత ఉంటుందో తెలియదు. ఆ ఎంత కనబడదు. దానికి మెదడు ఎక్కడుంది, దానికి రక్తం ఎక్కడుంది, దానికి గుండె ఎక్కడుంది, దానికి నరాలు ఎక్కడున్నాయి, అసలు అదంతా క్రియేటివిటీ. మీ బాడీలో ఎన్ని నరాలు ఉన్నాయో మనకి తెలియదు సరిగ్గా, కానీ మన బాడీ మనం ఎట్లా వచ్చామో తెలియదు. అంతా ఏమంటే క్రియేటివిటీ. ఇదంతా ఎక్కడంటే దేవుడిలో ఉన్న అదే స్వరూపాన్ని దేవుడు మానవులో పెట్టాడు ఆయన. అయితే ఇన్ని పెట్టాడు, కానీ మీరు గమనించండి, అసలు ప్రవక్త భలే చెప్తున్నాడు ఈ వర్తమానంలో. అయితే కానీ ఇవన్నీ ఎవరిలో ఉన్నవంటే ఆదాములో ఉన్నవి. ఇవన్నీ కేవలం వీటితోనే దేవుడు వదిలిపెట్టలేదు, కానీ దేవుడికి ఏ అధికారం ఉన్నదో అధికారాన్ని కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. రూపాన్ని ఇచ్చాడు దేవుడు, మేధాశక్తిని ఇచ్చాడు దేవుడు, తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, తనకున్న అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. పలికితే జరుగుతుంది ఆదాముకి చెప్పాడు ఆయన. ఎవ్రీథింగ్, ప్రతిదీ తీసుకెళ్ళి దేవుడు ఆదాము చేతిలో పెట్టాడట. అయితే ఈ ఆదాము చాలా శక్తివంతుడుగా ఉన్నాడు, ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు. కానీ ఇదే ఆదాము ఎప్పుడైతే ఆ ఏదైనాలోండి పడిన మానవునిగా బయటకు వచ్చాడో, మనమందరం ఏమనుకుంటామంటే, అంటే చాలాసార్లు అరే ఇప్పుడు మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు, మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు. కానీ ప్రవక్త అన్నాడు, బ్రదర్ మీరు ఒక్క నిమిషం ఆగండి, మానవుడు పడ్డాడు కానీ, అంటే ఆ పడిపోయిన స్థితిలో ఉన్నాడు, ఆ ఏదైనా ఉన్న అధికారం ఈరోజు మనిషి దగ్గర లేదు, కానీ పడిన స్థితిలో ఉన్న ఇప్పటికీ మానవుడు సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడట. ఎందుకయ్యా అంటే మీరు గమనించండి, పడిపోయిన స్థానంలోనే ఇప్పుడు మనిషి ఆదాముకి ఎటువంటి అధికారం ఉన్నదో ఇక్కడ ఏ మానవునికి అటువంటి అధికారం లేదండి. అంటే ప్రస్తుతానికి సాధారణ మానవునికి అధికారం లేకపోయినా సరే గంటకి 496 కిలోమీటర్ల వేగంతో ఉండే కారు నడుపుతున్నాడు. ఎంతమందికి అర్థమైనదా? అంటే మీకు ఇంకా చెప్పాలంటే, గుర్రం ఏదైనా తోటలో ఉండి ప్రపంచం పడిపోయిన తర్వాత ఎంత స్పీడ్తో పరిగెత్తుంటుంది? మహా అయితే 40-50 అనుకోండి. ఈరోజు గుర్రం ఎంత స్పీడ్తో పరిగెడుతుంది? 40-50. కానీ మనిషి ఎంత స్పీడ్లో పరిగెడుతున్నాడు? 496 కిలోమీటర్ల వేగంతో కారు తోడుకుని వెళ్తున్నాడు. మిగతావేమీ జరగలే, కానీ పడిపోయిన స్థితిలో కూడా మానవుడు సుప్రీంగానే నిలబడ్డాడంట ప్రపంచంలో. ఎంతమందికి అర్థమవుతుందో? అయితే మీరు గమనించండి, పిచ్చుకలు ఏం కట్టుంటే మీ తాతగారి కాలంలో గూళ్ళు ఎలా కట్టుంటే? గూళ్ళలాగే కడతాయి కదా. ఈరోజు ఎట్లా కడుతుంది గూడిని? మీ తాతగారుల ఇంట్లో మనిషి ఇల్లు ఎలా కట్టాడు, ఈరోజు మనిషి ఎలా ఇల్లు కడుతున్నాడు? ఒకప్పుడు చెట్ల కింద ఉన్నాడు, తర్వాత పూరిల్లు వేసాడు, తర్వాత రేకులు వేసాడు, తర్వాత డాబా కట్టాడు. ఇప్పుడు దుబాయ్లో చూస్తే అది పర్వతమో తెలియదు, ఇల్లో తెలియదు. పడిపోయిన స్థితిలో కూడా మానవుడు ఇంకా సుప్రీంగానే నిలబడ్డాడండి ప్రపంచంలో. ఎంతమందికి కార్యం అర్థమవుతుంది అనుకుంటున్నానండి? ఎంతవరకు మనిషి వెళ్ళిపోయాడంటే ఆఖరికి ఈ భూమి మీద మిగతా జంతువులని, సముద్రంలో ఉన్న చేప ఇప్పుడు ఆదాము కాలంలో సముద్రంలో ఉంది, ఇప్పటికీ సముద్రంలోనే ఉన్నది. అడవిలో ఉన్న సింహం అప్పుడు అడవిలోనే ఉంది, ఇప్పుడు అడవిలోనే ఉన్నది. కానీ అప్పుడు భూమి మీద నడిచిన మనిషి మటుకు ఈరోజు భూమి మీద లేడండి. ఎక్కడో వెళ్ళి గగనతనాల విశ్వంలో తిరుగుతా కింద భూమి రౌండ్గా తిరగడం పైనుండి చూస్తున్నాడు. అంటే ఇట్లా
ఆ ఫోటోలు తీసి మన గూగుల్లో పంపిస్తున్నారు. ఏ అంటే మానవుడు పడిన స్థితిలో కూడా ఇంకా సుప్రీంగా నిలబడ్డాడు, అంటే ఇంకా అధికారిగా ఉన్నాడు. అయితే గమనించండి, అసలు ఇటువంటి పడిన స్థితిలోనే మనిషి ఇలా ఉంటే తిరిగి ఈ మనిషి మెస్సియాగా మారితే ఎటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోతాడు ఈ మనిషి? ఎంతమందికి అర్థమైనదా? అంటే ఎలా చెప్పాలంటే, ఎవరికైనా సరిగ్గా పాట పాడారు, పాట పాడేటప్పుడు బాగా జలుపుగా ఉంది, అదో అలా ఉన్నది, కానీ పాడంగానే అందరూ అన్నారు బాగా అద్భుతంగా పాడారు అనగానే ఏమనిపిస్తుంది, నా గొంతు బాగోకుండా పాడితేనే ఇలా పాడితే, గొంతు బాగుండి పాడితే ఆహా ఓ మనిషి పడిన స్థితిలోనే ఇలా ఉంటే తిరిగి అసలు దేవుడితో ఏకమై తనే ఒక మెస్సియాగా మారిపోతే అసలు ఏ స్థాయిలోనికి వెళ్ళిపోతాడు మనిషి? ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? ప్రవక్త చెప్తున్నాడు, మీరు మానవుడిని ఇప్పటికే తక్కువ అంచనా అయితే మనిషి పడిన స్థితిలో కూడా సుప్రీంగానే నిలబడ్డాడు, అంటే అధికారిగా నిలబడ్డాడు. ప్రవక్త ఒకసారి ఒక టెలివిజన్లో ఒక వీడియో ఒక ప్రోగ్రాం చూస్తున్నాడు. చూస్తుంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు నింపి ఆ గాజు గ్లాసుని ఇలా ఒక టేబుల్ మీద పెట్టాడంట ఒక వ్యక్తి. పెట్టి చేతులతో దాన్ని ముట్టుకోడు, ఏది దాన్ని పడగొట్టదు, కానీ కేవలం ఒక పడిన మనిషి, ప్రపంచంలో ఉన్న మనిషి, పాపంలో ఉన్న మనిషి చేసిన సవాల్, ఇలా దూరంగా నిలబడి కేవలం దాన్ని చూసి, ఏం కాదండి అంటే ఫోకస్ అంటే తన ఏకాగ్రతని అలా గ్లాసులో ఉన్న వాటర్ని అలాగే చూస్తా దానిలో ఉన్న శక్తిని చూపిస్తున్నాడు. ఆ ఏకాగ్రతతో అలా చూడగా సైన్స్ ప్రకారంగా ఈ గాజు గ్లాసు పగిలి నీళ్ళు బయటకు వచ్చినాయట. మనిషి దాన్ని తాకలా, మనిషి దాన్ని పట్టుకోలా, మనిషి ఏమీ చేయలేదు, కానీ ఈ గాజు గ్లాసు ఇలాగే ఉన్నది. కానీ మనిషి కేవలం తనకున్న ఏకాగ్రతను ఉపయోగించి ఇలా చూసి, అంటే ఇలా ఏకాగ్రతతో చూడంగానే ఈ గాజు గ్లాసు పగిలి నీళ్ళు బయటకు వచ్చినాయి. ప్రవక్త అంటున్నాడు, పాపంలో ఉన్న వ్యక్తి, పడిపోయిన వ్యక్తే గాజు గ్లాసును పగలగొడితే అసలు యేసుక్రీస్తు యొక్క రక్తం కింద మనిషి తిరిగి ఆదాము యొక్క అధికారాన్ని తీసుకుంటే వధువు ఈ చివరి కాలంలో అసలు ఏ స్థాయిలోనికి లేచి ఉండాలి, ఏ స్థాయిలోనికి ఎత్తబడి నిలబడి ఉండాలి? మొత్తం ఎలా ఉంటుంది ఏమనంటే, మీరు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కార్యాలు అంటే ఈ సాధారణ కార్యాలు పడిపోయిన మానవుడు చేస్తే తిరిగి దేవుడు తన రక్తాన్ని చిందించి మనల్ని తిరిగి తన స్థానంలో, ఎందుకంటే భూమి మీద పడిపోయిన మనిషి ఎలా చేస్తే పరలోక స్థలంలో కూర్చున్న విశ్వాసి ఇంకెన్ని అద్భుతాలు చేయవలసి ఉన్నాడండి, ఇంకెన్ని అద్భుత కార్యాలు చూడవలసి ఉన్నాడు. ఏమంటే ఇది చర్చిగా వచ్చి సామాన్యంగా వెళ్ళిపోవడం కాదు, కానీ వస్తే ఎలా ఉండాలంటే, ప్రభువా ఈరోజు ఒక అద్భుతం మా మధ్యలో జరిగించాలి, ఎప్పుడు ఏదైనా జరిగే స్థితిలో మనం ఎదుగుండాలండి. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మన మధ్యలో ఉన్న విశ్వాసం ఏ స్థితికి చేరాలంటే, ప్రభువా మేమందరం సమాజంగా చేరామంటే ఏ క్షణం ఏ అద్భుతమైనా జరిగిపోవచ్చు. అసలు అది ఏ స్థితిలోకి వెళ్ళాలి మీరు గమనించండి. ఇది లేకుండా ఎత్తబట్లోకి వెళ్ళామంటే ఏమంటే కామన్గా సింపుల్గా చర్చికి వచ్చాం, చర్చి నుండి బయలు కాదు. ఇట్లా అయితే మనకన్నా ముందున్న వెళ్ళేవాళ్ళు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు మనిషి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి విశ్వాసి ఎత్తబట్లోకి వెళ్ళాలంటే ఈ మనిషి ముందు దేవుడైపోవాలా. ఎంతమందికి అర్థమవుతున్నదో? తిరిగి నువ్వు ఆ స్థానాన్ని చేరితే కానీ నువ్వు ఎత్తబట్లోకి వెళ్ళలేవు. నువ్వు ఆ ఎత్తబట్లోకి వెళ్ళే ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఎంతమంది మెస్సియాలుగా మారుదామని కోరుతున్నారు? దేవుడు ఒక్కడే మెస్సియానా? ఇక్కడ అనేక మంది మెస్సియాలు ఉన్నారండి. ఆయన కాపరి, గొర్రెలు ఎవరు? అంతే కదా. ఆయన వెలుగు, మరి చిన్న వెలుగులు ఎవరు? అంతే కదా. ఆయన యూదా గోత్రపు సింహం, మరి సింహం పిల్లలు ఎవరు? ఆయన పక్షిరాజు, మరి పక్షిరాజు పిల్లలు ఎవరు? ఆయన మెస్సియా, మరి చిన్న మెస్సియాలు ఎవరు? అవునా కదండి. ఆయన మెస్సియా అని ఎలా గుర్తుపెట్టాం? ఆయన్ని వాక్యం ద్వారా గుర్తుపెట్టాం. మీరు నేను మెస్సియా అని లోకం ఎలా గుర్తుపెట్టాలి మనల్ని? వాళ్ళకి వాక్యం తెలియపోయినా మన మధ్యలో జరిగే అద్భుతాల వల్ల గుర్తుపట్టాలి. వీళ్ళందరూ సామాన్య విశ్వాసులు కాదు, ఇక్కడ కొంతమంది మెస్సియాలు కూర్చొని ఉన్నారు. ఒక మెస్సియాలా ఉంటే ఇంతమంది మెస్సియాలు వస్తే సంఘం ఎలా ఉండాలో ఊహించండి. ఎంతమంది అంటే ఒక్కొక్కరు ఒక అభిషేకంతో ఈ స్థలానికి వచ్చి, మెస్సియా అంటే అభిషేకించబడిన వాడని అర్థం అండి. మీరు గమనించండి, ఒక్క వ్యక్తి అభిషేకించబడి నిలబడితే ఎలా ఉంటుంది, కానీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక అభిషేకంతో ఈ స్థలానికి వస్తే ఎలా ఉంటుంది? ఎనికేపాటు చర్చి ఎలా ఉండదండి. ఇంకో స్థితిలోకి వెళ్ళిపోద్ది చర్చి, ఇంకో స్థానంలోనికి ఎదిగిపోద్ది సంఘం. ఏమంటే నేను కొంత అగ్నితో వచ్చావు, నువ్వు కొంత అగ్నితో వచ్చావు, నువ్వు కొంత అగ్నితో వచ్చావు. మనందరం మధ్యలో విశ్వాసం పనిచేస్తూ ఉన్నది. మనందరం ఏకీభవించడం ప్రారంభించాం, మనందరం ప్రార్థించడం ప్రారంభించాం. మరణించిన వాడు కూడా తిరిగి లేచే స్థితిలోనికి దేవుడు మనల్ని నడపాలని కోరుతున్నాడు. అది లేకుండా రప్చర్ జరగదండి. మీరు గమనించండి, సాధారణ సాక్ష్యంతో ఏమనంటే, నాకు తలనొప్పి తగ్గింది, ఓకే
ఈ వారం మన మధ్యలో సాక్ష్యాలు చెప్తాం. ఏమంటే వాళ్ళు కూర్చొని మనం ఏం సాక్ష్యం చెప్పాలా, నాకు పోయిన వారం తలనొప్పి వచ్చింది, తలనొప్పి తగ్గింది, ఓకే. ఈ సాక్ష్యాలతో వెళ్ళదు ఎత్తబట్టులోనికి సంఘం. ఎత్తబట్టులోనికి సంఘం వెళ్ళేటప్పుడు ఆది సంఘం మధ్యలో ఎటువంటి అభిషేకం ఉన్నదో సేమ్ అటువంటి అభిషేకం తిరిగి వస్తే, పౌలు పేతురు ప్రార్థించినప్పుడు తలనొప్పి ఉన్న వాళ్ళకి తగ్గినేం లేవండి. చనిపోయిన తబిత, దొరకయమైన దావిడి, అంటే పుట్టుకతో నడవలేని వ్యక్తి ఏమయ్యాడు, అవునా కదండి? ఆ స్టేజ్ ఎక్కడికి రావాలంటే ఈరోజు మందిరం మధ్యలోనికి, తన ప్రజల మధ్యలోకి దేవుడు ఏం కొడుతున్నాడంటే, ఇంతకు ముందు ఉన్నట్టు కొంచెం కాదు. ఈ ప్రేమ అంటే బ్రైడ్ గ్రూమ్గా మారిపోవాలంటే, వధువు వరుల్లాగా మారిపోవాలట. మీరు ఎంతమంది అలా మారుదామని ఇష్టపడుతున్నారు? ఎప్పుడైతే నువ్వు మారుతావో మొట్టమొదటిగా నిన్ను ఎవరు గుర్తించాలంటే, ఇప్పుడు నీకు కూడా ఒక సాక్ష్యం కావాలి, నీకు ఒక సాక్ష్యం కావాలి, నాకు ఒక సాక్ష్యం కావాలి, అవునా కదా అండి? మీరు గమనించండి, యేసు ప్రభు మెస్సియాగా ఎప్పుడు మారాడు ఆయన? యేసు ప్రభు పుట్టినప్పుడే మెస్సియానా, లేకపోతే యేసు ప్రభు తర్వాత మెస్సియాగా మారాడు ఆయన? ఎంతమందికి అర్థమైనది? యేసు ప్రభు పుట్టుకతో మెస్సియానా, తర్వాత మెస్సియాగా మారాడు ఆయన? మెస్సియా అంటే అభిషేక్తుడు అని అర్థం కదా. కానీ కావలసిన అభిషేకం ఎప్పుడు దిగి వచ్చినది? పరిశుద్ధాత్మ పౌరం వలె. ఆయన పుట్టినప్పుడు రాలేదు, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు రాలేదు, 12 సంవత్సరాలప్పుడు రాలేదు. కానీ బాప్తిస్మ ఇచ్చి యోహాను ముందుకు వచ్చి నిలబడంగానే పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి వచ్చింది. అప్పుడు ఆయనకు ఒక సాక్ష్యం ఉన్నది, ఈయన ఎందు నేను. ఆ సాక్ష్యం ఇప్పుడు ఎక్కడికి రావాలంటే, ఈ చిన్న ప్రతి మెస్సియా కూడా అదే సాక్ష్యం రావాలండి. ఈ కుమార్తె ఎందు నివసించడానికి నేను ఇష్టపడుతున్నా, ఈ కుమారుడు ఎందు నివసించడానికి నేను ఇష్టపడుతున్నా. ఇక్కడ అందరం ఆ సాక్ష్యంలోకి వచ్చే వరకు మెస్సియా స్థానంలోనికి మనం ఎదగలేం. దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది ఆ స్థానంలోకి వెళ్ళాలని కోరుతున్నారు? అయితే దేవుడు కనికరం చూపించిన గాక. అయితే మీరు గమనించండి, ఆ స్టేజ్లోనికి మనం వెళ్ళాలి ఇప్పుడు. అయితే నువ్వు ఎప్పుడైతే ఆ స్టేజ్లోనికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఈ గుడారం ఒకప్పుడు దేవుడు దేనిలో ఉండడానికి ఇష్టపడ్డాడంటే, మోషేకు గుడారంలో ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. తర్వాత సొలొమోను మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. తర్వాత దైవత్వమే సంపూర్ణంగా యేసు ప్రభులో నివసించిందని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు దేవత్వం ఎక్కడ ఉండాలంటే, మోషే గుడారం, సొలొమోను గుడారం కాదు, యేసు ప్రభు గుడారం కాదు. కానీ ఈ గుడారాలన్నింటిలో దేవుడు దిగి రావాలని కోరుతున్నాడు. అదే మనల్ని ఏం చేస్తుందంటే చిన్న మెస్సియాలుగా మారుస్తున్నదండి. అవునా? మనకి ఆవరణం ఉన్నదా? మోషే గుడారానికి ఆవరణం ఉందా? ఆవరణం ఎక్కడుంటుంది? బయట. సరే, మోషే గుడారానికి పరిశుద్ధ స్థలం ఉందా? మధ్యలో. మోషే గుడారానికి అతి పరిశుద్ధ స్థలం ఉన్నదా? సరే, మీ గుడారానికి ఆవరణం ఉందా? ఉందండి, ఇదే ఆవరణం. మీ గుడారానికి పరిశుద్ధ స్థలం ఉందా? ఆత్మ. మీ గుడారానికి అతి పరిశుద్ధ స్థలం ఉన్నదా? ప్రాణం. ఎంతమందికి అర్థమైనదో? ఇప్పుడు మీ గుడారంలోనికి ఎలా అయితే యేసు ప్రభులోనికి ఆ సంపూర్ణమైన దైవత్వం వచ్చినదో, మీలోనికి నాలోనికి ఇప్పుడు సంపూర్ణమైన దైవత్వం దిగి వస్తేనే కానీ ముందు మనలో ఉన్న మెస్సియా అంటే అర్థం అంటే అభిషక్తుడు అని అర్థం. ఆయనలో లేఖనం ఏం చెప్తున్నదంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన వెలుగై ఉండి, అంటే యోహాన్ అయితే అప్పుడప్పుడే ప్రకాశించాడు, కానీ ఆయన అయితే సంపూర్ణమైన వెలుగై ఉండి తన ప్రజల మధ్యలోనికి వచ్చిన ప్రజలు ఆయన్ని చేర్చుకోలేదు. కానీ ఈ కాలంలో ఏమవుతున్నదంటే, అదే వెలుగు మీలోనికి నాలోనికి రావాలని ఇష్టపడుతున్నదండి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆ రోజున లోకమంతటిలో చీకటి ఉన్నది, కానీ వెలుగు ఎప్పుడైతే వచ్చినదో ప్రతి చీకటిని పారుతున్నది. ఈరోజు మీలో నాలో చీకటి ఉన్నది, కానీ ఆ వెలుగు వచ్చిన తర్వాత ఈ చీకటిని పారుతురాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఎవరిలో నువ్వు మెస్సియా అయితే నీలో చీకటి ఛాయ కూడా ఉండకూడదు. ప్రతి నీడ ఏమైపోవాలంటే పోవాలి. ఎంతమందికి మీరు ఇంతకుముందు విన్నారు, మోషే యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడ నీడ అనేది పడదండి. మీరు గమనించండి, ఇక్కడ లైట్ వేస్తే ఒకవైపు ఏమైంది? నీడ పడుద్ది. ఇటు లైట్ వేస్తే ఏమైతే ఒకవైపు నీడ పడుద్ది. కానీ షెకీనా గ్లోరీ వచ్చినప్పుడు నీడ ఎటువైపు పడట్ల. కారణం ఏంటంటే ఆ గది మొత్తం వెలుగు చేత నింపబడినది. దేవుడు ఏం కోరుతాడంటే, మీ హృదయం అంతా వెలుగు చేత నింపబడితే నీడ ఛాయ అనేదే ఉండకూడదు, చీకటి అనే మత్స్య ఉండకూడదు. కానీ హృదయం అంతా సంపూర్ణమైన వెలుగు చేత దేవుడు నింపి అప్పుడే నువ్వు ఎత్తబట్లోనికి వెళ్ళగలుగుతావు. మనిషి ఇప్పుడు ఏమవ్వాలి? ఎత్తబట్లోకి వెళ్ళాలంటే మెస్సియాగా మారాలి. మారదామా?
సరే గమనించండి, మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఆ సంపూర్ణమైన వెలుగు ఏదైతే ఆదాములో ఉన్నదో, ఏదైతే యేసుప్రభులో ఉన్నదో మీలో కూడా ఆ వెలుగు ఉన్నదని నమ్ముతున్నారా? నా గురించి అడగలేదు మీరు, నా ఇంకా డౌట్ చూడబడు, మీ గురించి అడిగా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నాకు ఆధార్ కార్డు ఉందంటే మీరేమంటారు? నీ ఆధార్ కార్డు నాకేం తెలుసు. సరే మీకు ఆధార్ కార్డు ఉందా? ఓకే. ఇప్పుడు నేను కూడా మీలో వెలుగు ఉన్నదని నమ్ముతున్నారా? ఏ రకమైన వెలుగు ఉంది? వెలుగులో కూడా రకాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ మీరు సైన్స్ని అడిగి సైన్స్ మాలో వెలుగు ఉన్నదా అంటే సైన్స్ ఏమంటుంది తెలుసా? ఆమెన్ అంటది. నువ్వు ఆమెన్ అంటున్నాను, సరే. ఇప్పుడు నేను ప్రవక్త దగ్గరికి వెళ్తాను, ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త నాలో వెలుగున్నదంటే, అంటే ఒక మానవుల్లో దేవుని యొక్క వెలుగు ఉంటుంది అంటే ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఆమెన్ అంటాడు. ఈ చెప్పిన వెలుగుకి తేడా ఉంది, ఈ చెప్పిన వెలుగుకి తేడా ఉంది. రెండు రకాల వెలుగులు మీలో ఉంటాయి. ఒక లైట్ దీన్ని ఏమంటారంటే కాస్మిక్ లైట్ అంటారు. ఒకటి ఈ వెలుగు ఏమనంటే, నేను దీన్ని చదివాను కొంతవరకు, ఉన్న కొద్ది సమయాన్ని బట్టి మరి ఉదయం ఆ స్థలానికి వెళ్ళొచ్చాం. ఇది చూడండి, ఇది ఒక వెలుతురు ఉన్నది. ఆ వెలుతురు ఇప్పుడు ఇక్కడున్న ప్రతి మనిషిలో ఉన్నది. ఆ మనిషి దీన్ని ఏమంటారంటే అల్ట్రా వీక్ ఫోటాన్ ఎమిషన్. అంటే ఏంటని అడగబాకండి, వెలుగని నేను చెప్పాను, అంతకుమించి నాకు ఎక్కువ తెలియదు దీని గురించి. వాళ్ళు సైన్స్ ఏం చెప్పిందో అది చెప్పాను మీకు. అల్ట్రా వీక్ ఫోటాన్ ఎమిషన్ అనే వెలుగు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఆ వెలుగు ఉంది. నేను నమ్మనన్నా మీలో ఉంది. ఇప్పుడు మీరు నమ్మనన్నా కళ్ళు మీకు ఉన్నట్టే, మీరు నమ్మనన్నా వెలుగు మీలో ఉన్నది. అయితే కానీ మీకెన్నడూ ఒక మనిషిలో ఉన్న కాంతి ఇంకో మనిషికి కనబడదు. సైన్స్ చెప్తుంది కాస్మిక్ లైట్ ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. కారణం ఏమయ్యా అంటే, ఒక మనిషి చూడగలిగిన దానికన్నా 1000 రెట్ల తక్కువ స్థాయిలో ఆ కాంతికరణం. అంటే కొన్నిటిని మీరు గమనించండి, కొన్నిటిని మనం మన కంటితో చూడగలం, కొన్నిటిని మన కంటితో చూడలేం. దానికి ఏం వాడతారు? అది మైక్రోస్కోప్ అని ఒకటి ఉంటుంది. అది చూడంగానే అది ఏం చేస్తుందంటే భూతద్దంలాగా చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూపిస్తుంది. అలాగే మీలో ఉన్న కాంతిని కూడా ఒక సామాన్యమైన కన్ను పట్టలేదు దాన్ని. ఇక్కడున్న ప్రతి మనిషిలో ఒక లైట్ అనేది లోపలే ఉన్నది. లైట్ అనేది, ఆ లైట్ ఎంత తక్కువ అంటే ఒక మైక్రోస్కోప్ లాంటి దాంతో చెక్ చేస్తే 1000 రెట్ల తక్కువ స్థానం. అంటే కన్ను పట్టుకోలేదు అసలు దాన్ని. అంత తక్కువ స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆ లైట్ అనే ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ లైట్ మీ బాడీలో ఉన్న లైట్ ప్రతిరోజు ఉదయాన్న ఒక స్థాయిలో వెలుగుతూ ఉంటుందట, సాయంకాలానికి ఓ స్థాయిలో వెలుగుతూ ఉంటుందట. అంటే మీకు ఇంకా ఎలా చెప్పాలంటే, రేడియం లైట్, మీకు రేడియం బాల్ ఎంతమందికి తెలుసు? గ్రీన్ కలర్ రేడియం బాల్ ఉండేది. అదేమైందంటే ఇప్పుడు అది లైట్ కింద పెట్టామనుకోండి, ఎప్పుడైతే మనం తర్వాత కొంతసేపు అయిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి ఇక్కడ పెడితే మీరేమీ దానికి లైట్ అయ్యక్కర్లా, దానికి అదే వెలుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అది అవునా? సేమ్ ఎక్స్రేలు తీస్తే కూడా ఎలా ఉంటుందంటే, ఈ మనందరిలో కాంతున్నప్పుడు అంటే ఆ చూడగలిగిన వాటి ద్వారా చూస్తే ఇక్కడ అన్ని లైట్లు ఆపేస్తూ ఉంటే మీరు ఇలా కదిలేరనుకోండి, మీ రూపం కనపడదు అక్కడ దాంట్లో, కానీ ఒక చిన్న లైట్ ఇలా వెళ్ళిపోయినట్టు కనపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కానీ ఇక్కడ ఉన్న లైట్లన్నీ ఆపేస్తే ఇక్కడ మొత్తం ఆ పరికరాల ద్వారా చూస్తే మొత్తం వెలుగులు, లైటింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ లైట్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఒక మనిషిలో, ఆ మనిషి చనిపోయే వరకు ఆ కాంతి ఆ మనిషిలో కనబడతానే ఉంటుందట. కానీ ఎప్పుడైతే తన ఆయుష్కాలం ముగించే కాలం వచ్చినప్పుడు ఈ లైట్ వెళ్ళిపోతుంది. ఇది సైన్స్ చెప్పే లైట్ అండి. ఈ లైట్తో మీరు వెళ్ళలేవు, నేను వెళ్ళలేను ర్యాప్చర్లోకి. కానీ ఇంకో లైట్ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా ఈ లైట్ మాత్రం నీకు పుట్టుకతో రాదు. ఇది ఆ లైట్ పుట్టుకతో వస్తుంది, నువ్వు చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోద్ది. కానీ ఈ లైట్ రావాలంటే పుట్టుకతో రాదు, కానీ ఒకడు నీటి చేత ఆత్మ చేత తప్పక తిరిగి జన్మించితేనే ఈ లైట్ నీలోకి వస్తుంది. ఇది అయితే ఈ లైట్ నీలోనికి వచ్చేటప్పుడు ఎంత ఉంటుంది తెలుసా? ఈ గుడారంలోకి వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాలోనికి వచ్చాడంటే పెద్ద కాంతి వస్తుంది. కానీ ప్రవక్త అన్నాడు, ఆ లైట్ నువ్వు మెస్సేయగా మారాలంటే ఆ లైట్ నీలోనికి వచ్చేటప్పుడు ఈ షర్టు బటన్ ఎంత ఉన్నదో ఇంత చిన్న లైట్ ఉంటుందంట. నువ్వు దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పాత జీవితం నాలోండి తొలగించండి, నేను ఇప్పుడు వరకు ఇలా ఉన్నాను, కానీ మీదట నేను నీ కొరకు సాక్షిగా జీవించాలని కోరుతున్నా. ఎంతమంది వాళ్ళు ఇష్టపడతారు? ఎప్పుడైతే మీరు అలా ప్రార్థిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో నుండి, ఒకటేమో భూమి మీద ఉన్న లైట్ భూమి మీద పోతుంది, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఈ బటన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందంట లైట్. అది చాలామంది జీవితాలు తాకిందని నేను నమ్ముతున్నాను. అది ఆ లైట్ ఎప్పుడైతే ఆ చిన్న లైట్ వచ్చి మీ హృదయం లోపల, ఎక్కడ తెలుసా? ఇది ఆవరణం, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. ఆ చిన్న లైట్, మన షర్టు బటన్ అంత లైట్ వచ్చి మీ హృదయం లోపలికి వెళ్ళి అక్కడ స్థిరంగా పట్టుకుంటుందట. ఆ లైట్ని కానీ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే,
ఎప్పటికప్పుడు బుధవారం, ఎప్పటికప్పుడు ఆదివారం, ఎప్పుడప్పుడు ప్రార్థనలో దేవునితో మాట్లాడినప్పుడల్లా వాక్యానికి నువ్వు లొంగడం ప్రారంభిస్తూ ఉంటే ఈ చిన్న ఆ బటన్ అంత లైట్ కొంచెం ఎదగడం ప్రారంభిస్తుందట, మరి కొంచెం ఎదగడం ప్రారంభిస్తుంది, మరి కొంచెం ఎదిగి సంపూర్ణంగా నిన్ను మొత్తాన్ని ఆ వెలుగు తన యొక్క వశంలో మార్చుకోవడం ప్రారంభిస్తుందట. ఎప్పుడైతే ఆ లైట్ తన వశంలోనికి నిన్ను మార్చుకుంటుందో ఇక నీలో చీకటి అనేది ఏముండదు. కానీ యోహాను చెప్పినట్లుగానే లోకమంతా చీకటిలో ఉంటే ఆయన వచ్చినప్పుడు ఎలా వెలుగు చేత నింపబడిందో, నీవెప్పుడైతే ఆ చిన్న లైట్ కాపాడుకుంటే నీ లోపల ఎక్కడ ఉండేదంటే పరిశుద్ధ స్థలంలో ఆయనే ఉంటాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఆయనే ఉంటాడు, ఆవరణలో ఆయనే ఉంటాడు. పూర్తిగా నువ్వు ఎలా మారిపోతుంటే మనిషే దేవుడిగా మారిపోయే స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తాడు దాన్ని. కానీ ఇప్పుడు నువ్వు నేను కాపాడుకోవాల్సిన లైట్ ఎంత లైట్ తెలుసా? ఈ లైట్ నువ్వు కాపాడుకుంటే చేదైన ప్రతి వేరును బయటకు తోస్తుందట. అది నీలో నుండి నీ సొంత ఇష్టాలు బయటకు తోస్తుందట, నీ సొంత కార్యాలు బయటకు తోస్తుంది. నువ్వు చాలాసార్లు మనం ఏమనుకుంటే ప్రభువా దీని నుండి రాలేకపోతున్నా, ఈ బలహీనత రాలేకపోతున్నా. కానీ ఆ చిన్న వెలుగు దేవుడికి పంపినప్పుడు నువ్వు కానీ దాన్ని పట్టుకొని ప్రభువా ఏదేమైనా సరే ఈ వెలుగు నాలో ఎలా నివసించాలంటే చిన్న వెలుగుగా ఆగిపోకూడదు. నేను ఎత్తబట్లోకి వెళ్ళాలంటే ఏమవ్వాలంటే ఈ చిన్న బటన్ అంత వెలుగు నా శరీరం మొత్తం నింపబడాలి. అది తల నుండి అరికాల వరకు సంపూర్ణంగా నేను ఎలా అయిపోవాలంటే ఇక మనిషిగా కనబడకూడదు కానీ దేవుడిగా కనబడాలి. ప్రజలు చూసి ఏంటి వ్యక్తి వ్యతిరేకంగా అంటే కొంత వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడంటే ఈ వ్యక్తి మెస్సియాగా మారిపోయాడు. ఆయన యోర్దాను నదిలో మెస్సియాగా మారాడు, ఒకరు ఎరిగబాటు చర్చిలో మెస్సియాగా మారుతారు, ఒకరు వారి వంటగదిలో ప్రార్థనలో మెస్సియాగా మారుతారు, ఒకరు మంచం దగ్గర ప్రార్థించేటప్పుడు మెస్సియాగా మారుతారు. కానీ మనందరి గురేమనంటే మనం చనిపోయే లోపల ఎత్తబట్లోకి వెళ్ళే ముందుగా మనిషి దేవుడిగా మారిపోవాలి. అంటే దేవుడిలో నువ్వు ఎలా లోపం చూడలేవో నీలో నాలో లోపం చూడలేనంత స్థాయిలోనికి దేవుడు మనం ఎదగాలని కోరుతున్నాడండి. వర్తమానం చదువుతుంటే ప్రవక్త చెప్తుంది ఎలా ఉన్నదంటే మీరు అనుకున్న తక్కువ కానీ దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ 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 స్థానంలో దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. ఆయన ఎంతమంది ఎక్కువ స్థానంలోకి వెళ్ళాలని కోరుతున్నారు? దెన్ ఆన్ ద సైడ్ హీ హాజ్ అన్ ఓన్లీ గేట్. సరే ఈ సబ్జెక్ట్ నా పట్టుకునే టైం అయిపోద్ది, నాకున్న కొద్ది సమయంలో చెప్తాను. ఆ వెలుగు నీలోకి నివసించడం ప్రారంభించిన తర్వాత ఒకే ఒక్క మార్గం, మీ వెలుగుని ఎంతమంది ఆ వెలుగు మీలోకి రావాలని ఇష్టపడరు? ఇక్కడ 3 కండిషన్లు ఉంటాయి. ఒకళ్ళు అసలు వెలుగేలో ఉన్న వాళ్ళు ఉంటారు, రెండోది కేవలం బటన్ అంత వెలుగు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మూడో వాళ్ళు మాత్రం బటన్ వెలుగుతో ఆగిపోరు కానీ సంపూర్ణంగా అది పెరిగి 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 క్యాన్సర్ కనుక ఏమైంది పెరిగి 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 మనిషిని తినేస్తుంది. కానీ ఈ వెలుగు ఏమైంది పెరిగి 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 మనిషిని నిత్య జీవంలోనికి తీసుకువెళ్తుంది. ఈ వెలుగు ఎంతమంది ఈ వెలుగును ఆశించే వాళ్ళు ఉన్నారు? ఒకళ్ళకి అసలు ఆ లైట్ అని హృదయాన్ని ఎప్పుడు తాకలేదనుకో, నువ్వు ఎవరైనా సరే కేవలం నువ్వు ఎప్పుడైతే నీ సొంత ఇష్టాలు దేవుడి దగ్గర పెట్టు, నువ్వు దేవుడు ఏమడుగుతాడంటే ఈ వర్తమానంలో ప్రవక్త అన్నాడు ఈ లైట్ నీలోనికి రాకుండా ఆపేది ఏంటి తెలుసా? చాలామందిని కొన్నిసార్లు బైబిల్లో ఈయన పదాలు ఎలా ఉంటాయంటే అంటే ఏంటో అని ఉంటుంది, మనం ఎప్పుడు చేసేది అదే. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు ఎందుకని చాలామందిని ఆ బటన్ అంత లైట్ ఎందుకని ఒక్కసారి కూడా ఆరాధన స్థలంలో వారిని తాకలేదంటే సెల్ఫ్ విల్ అన్నాడు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే స్వచిత్తం, సొంత ఇష్టం. స్వచిత్తం అంటే మనం అంటాం అంటే ఏంటి, ఎప్పుడు చేసేది అదే, పొద్దునుండి రాత్రి వరకు చేసేది స్వచిత్తమే. ఎందుకంటే దేవుడి పాదాల దగ్గర మనం అడిగి ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా అడుగులేసే వాళ్ళు ఎంతమంది ఉంటాం ఈ స్థలంలో? ప్రతి దానిలో నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను వశపరుచుకుంటాడో నీ మాటలో వ్యత్యాసం తెలిసిపోద్ది. నువ్వు ఇంతకుముందు మాట్లాడినట్టు తొందరగా మాట్లాడలేవు. మొట్టమొదటిగా ఎలా ఉంటుందంటే ఇంకా మీకు దేవుడు కొంచెం అర్థమయ్యట్లేదు, దేవుడు దేవుడు చెప్పిన కాక ఇక్కడ 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేమేమనుకున్నాం సురేష్ పాస్టర్ గారి చర్చ విశ్వాసం 5 నిమిషాలు ప్రార్థన, సరే 6 గంట ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే గంట ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మీరు ఎక్కువ ప్రార్థిస్తున్నారు తక్కువ ప్రార్థిస్తున్నారు నాకు అర్థం కాదు. సరే 2 గంటలు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ప్రార్థన చేస్తారా? ఫస్ట్ టైం నాకు ఎలా ఉండేదంటే అంటే నీళ్ళు ఆ బటన్ వెలుగు వెళ్తుందో లేదో చెప్పచ్చు. దీన్ని బట్టి నేను ఎప్పుడైతే లోకంలో ఉన్నప్పుడు ఏమనుకోనంటే ఏదేమైనా ఈరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే హిందూస్ ఏం చేస్తారు, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్టుగా మనం కూడా పొద్దున్న ఎట్టిపోయినా మనకి దారిలో ఏమవకూడదు, ఏ బండి మనలో కొత్తకూడదు, మనం వెళ్ళి ఎవరిని కొత్తకూడదు, మన వల్ల ఎవరికి కీడు జరగకూడదు, ఎవరి వల్ల మనకి కీడు జరగకూడదు. అంటే పొద్దున్నే ఏం చేయాలంటే దేవుడి పదాల దగ్గరికి వచ్చి మోకాలు వేసి ప్రభువా దయచేసి నీ దారంతట్లో కాపాడు ప్రభువా, ఈ ఉదయం సమయం నీకు ఇచ్చా, తర్వాత నేను టీవీ చూడడానికి వెళ్తాను అది నువ్వు నడకూడదు, నేను సినిమాకి వెళ్తాను అది నువ్వు నడకూడదు, ఏమైనా నేను ఏదైనా చేస్తాను. కానీ మొట్టమొదటి టైం ఎవరిది? ఆ లైట్ తాకుద్ది ఎప్పుడైనా? కానీ ఎప్పుడైతే నేను దేవుడు పాదాల దగ్గరికి వచ్చి నా సొంత ఇష్టాన్ని పెట్టడం ప్రారంభించా, ప్రభా నాకు ఇష్టమే టీవీ అంటే, కానీ ఇప్పుడు నాకు టీవీ కన్నా ఏది ఇష్టం అంటే టీవీ ఓ రోజు పగిలిపోద్ది, కానీ అదన్నుడు పగలగొట్టబడిన రాజ్యం అది కదా. ఒకప్పుడు సినిమాలు అంటే ఇష్టం, కానీ ఇవన్నీ ఏం చేసామంటే దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా
చాలా సింపుల్ అండి. కొన్ని బలహీనతలకు మీరు ఎక్కువ కష్టపడుతుంటారు, ఇది పోవాలి కానీ చాలా సింపుల్. మీరు దాన్ని ద్వేషిస్తే అది పోద్ది, మీరు దాన్ని పొగడకుండా ఉంటే పోద్ది, అది మీరు దాని గురించి మాట్లాడకపోతే పోతుంది, ఎటువంటి బలహీనత అయినా పోతుంది. కానీ కేవలం దేవుడి దగ్గర వచ్చి ప్రభువా నాలోండి దీన్ని తీసే, నేను నా వల్ల కాదు. ఎప్పుడైతే దేవుడు దాన్ని తీసేస్తాడో ఆ తర్వాత ఆ తర్వాత నేను ప్రేయర్ ఎలా చేసేవాడంటే ఒక గంట ప్రార్థన చేయగానే ఏదో ఒక ఫీలింగ్, ఏమనంటే దేవుడు ఆత్మను పొందుకున్న ఫీలింగ్, ఏదో కొంచెం అంతా బాగున్నది, ఏదో భక్తిలో కొంచెం అంటే పొద్దున్న గంటకే ఇలా ఉండగానే ఇంకా ఓకే ఏమిందంటే యుద్ధానికి సిద్ధపడ్డ ఆర్మీ అనమాట. మనం ఇప్పుడు ఈ రోజంతా మనం ఎక్కడ తిరిగినా అంటే సినిమాలకు అట్లా అని కాదు కానీ ఇంకా నేను ఎక్కువ ప్రార్థించాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఓకే ఏమనంటే పొద్దున ప్రార్థన ఉంది మనకి, గంట ప్రార్థన, కానీ బటన్ లైట్ మాత్రమే అది. కానీ రోజులు గడిచిన తర్వాత దేవుడు నేర్పింది ఏమనంటే, నాయనా నువ్వు గంట ప్రార్థన ఏ మూలకు వస్తుంది, నువ్వు ఎత్తబాట్లోకి వెళ్ళాలంటే నువ్వు గంట ప్రార్థన ఆగదు నీకు, ఇప్పుడు నువ్వు విజ్ఞాపన చేయాలి. దేవుడు ఇంకో అడిగి ఎక్కించాడు ముందుకి. తర్వాత ఇట్లా కాదు, నువ్వు మళ్ళీ నీకంటూ వారానికి ఒక ఉపవాస ప్రార్థన ఉండాలి నీకంటూ. ఇప్పుడేమవ్వాలి, బట్టన్ అంత వెలుగు, ఆ వెలుగు నిన్ను మారుస్తూ ఉంటుంది, నిన్ను మౌలు చేస్తూ ఉంటుంది. ఏమనంటే అసలు చూడండి, ఒక పడిపోయిన మనిషే ఇంత స్పీడ్గా వెళ్ళి ఇన్ని బిల్డింగ్లు ఇవన్నీ కడతా ఉంటే దేవుని తెలిసిన మనం తిరిగి దేవుడితో ఏకమైతే మనం ఎలా రావాలో తెలిసి ఇక్కడికి ఇట్లా కాదు, వేరే లెవెల్లో రావాలి మనం ఈ స్థలానికి వచ్చేటప్పుడు. ఏం మాట్లాడినా విశ్వాసమే బయటకు వస్తుంది మనలో నుండి. కానీ ఎప్పుడైతే దేవుడు మౌలు చేయడం ప్రారంభించాడు, నిజంగా ప్రార్థన ఏమవ్వాలంటే ఇప్పుడు గంట ప్రార్థన చేస్తే హృదయంలో సాటిస్ఫాక్షన్ లేదు. ఏంటి గంట ప్రార్థన, ఇంకా 2 గంటలు ప్రార్థించి వెళ్ళినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఏమనంటే తిరిగి రోజంతట్లో నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా మళ్ళీ ప్రార్థన. నువ్వు ఎక్కడికి వెళ్ళి వాక్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ ఆలోచన, నీ మాట, ఒక్క మాట నువ్వు గొప్పకుని. ఒకప్పుడు ఎలా అంటే ప్రార్థన చేసాం చాలు మాట్లాడితే, కానీ ఇప్పుడు ఏమంటుందంటే లోపల నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కటి నువ్వు వేగంగా మాట్లాడితే వెంటనే స్పిరిట్ బాయ్ వెనక్కి తగ్గు, నోట్లో నా మాట. ఇవన్నీ చూసి అనుకుంటాను ప్రభు, ఒకప్పుడు నాకు తెలియదు ఇటువంటి క్రిస్టియన్ లైఫ్ ఉందని. ఏమంటే నిన్ను క్షణం నడిపే క్రైస్తవ జీవితం అనేది ఉన్నదనే విషయం నాకు తెలియదు. అప్పుడు బటన్ వెలుగులో మాత్రమే ఉన్నా, కానీ వెలుగు ఏమవుతున్నదంటే నీ ఇష్టాన్ని నువ్వు పెట్టే కొద్దీ వెలుగు పెరుగుతూనే ఉంటుంది, నీ ఇష్టం పెట్టే కొద్దీ నీ వెలుగు పెరుగుతూ ఉంటుంది. అది ఎక్కడి వరకు అంటే సంపూర్ణంగా నువ్వు ఇక మనిషి కాదు. ప్రవక్త అన్నాడు నో మోర్ ఏ మ్యాన్, ఇక అసలు ఆ వ్యక్తి మనిషే కాదట, ఆ మనిషి సంపూర్ణంగా దేవుళ్ళ నిలబడతాడంటే. ఎక్కడ నిలబడి ఎంతమంది ఆ స్థితిని కోరుతున్నారండి? ఎంతమంది ఆ వెలుగుని ఇష్టపడుతున్నారు? ఆ వెలుగు ఎప్పుడైతే నీలోనికి వస్తుందో నీ ఆలోచన మారుస్తుందట. ఇక నువ్వు ఒకప్పుడు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించలేవు, ఆ వెలుగు నీలో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది, ఆ వెలుగు నీలో ఉండి మాట్లాడుతూ ఉంటుందట. కారణం ఏంటి? ఆత్మకు లోబడే కొలది అతడు దేవుడుగా మారడం ప్రారంభిస్తాడు. ఒక మనిషి దేవుడు ఆత్మకి ఎంత లోబడితే దేవుడు అంతనే ఆ మనిషిని దేవుడుగా మార్చడం ప్రారంభిస్తాడు. ఇదే లైట్ గురించి ప్రవక్త కూడా ఒక మాట చెప్పాడు. ఏమనంటే సరే కారణం ఎందుకయ్యా అంటే మనం ఏ స్థితిలో కంటే ఒకసారి కీర్తన 120 ఎడుద్దాం, చదివి ముగిద్దామండి. ఒకవేళ దేవుడు అనుమతిస్తే దీని తర్వాత నేను ఆ సబ్జెక్ట్ రానున్న వారాలు తీసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం అలా పైపైన వెళ్తున్నాను. క్షమించండి, కీర్తనలో 27వ అధ్యాయం తీద్దామండి. మీరు ఎవరిని ఎత్తబట్టు వర్తమానం అనేది ఒకసారి మీకు దొరికితే మెసేజ్ బుక్ ఇచ్చినట్టున్నారు, మీరు చదివితే ర్యాప్చర్ గురించి బైబిల్లో చాలా 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 వచనాలు ఉన్నాయండి బైబిల్లో. కానీ ప్రవక్త ర్యాప్చర్ గురించి వర్తమానం చెప్పేటప్పుడు ఏ వచనాన్ని చదవలేదు ఆయన. మొదటి తెస్సలోనికల్లో ఉంది, మత్తయిలో ఉంది, ఆదికాండంలో ఉంది, ఏది తీయకుండా ప్రవక్త ఎంచుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్చర్ ఏంటంటే కీర్తన 27. ఎత్తబట్టిన వర్తమానం చెప్పేటప్పుడే ప్రవక్త వివరించిన వాక్యం కీర్తన 27. కీర్తన 27 చదివి ఆయన ఎత్తబట్టిన వర్తమానం ఫైనల్గా చెప్పి ఆయన తన ఆయుష్కాలను ముగించాడు. ఆయన ఒకసారి చదువుదాం 27వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వరకు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. ఆ వెలుగు ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆయన ఊరికే చెప్పట్లేదండి. ప్రవక్త అన్నాడు ఇప్పుడు మనం విన్న మాటలన్నీ సామాన్యమైన మాటలు కాదు. నిజంగా వెలుగు నమ్ముతున్నారా? ప్రవక్త అన్నాడు ఇదేదో వెలుగంటే మనం అనుకున్నట్టు ఓహా మంచి జీవితం అలా కాదు, రియల్గా నిజంగానే ఆ లైట్ అనేది నిజమైన లైటే. అది పరలోకంలో నీ హృదయంలోనికి వచ్చిన తర్వాత సంపూర్ణంగా నేను వశపరచుకోవడం ప్రారంభిస్తుందట.
అది ఒక మనిషి కంటికి కనబడేది కాదు, కానీ దేవుని యొక్క నేత్రాలకు ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటుంది. చూసే వీళ్ళు నా వాళ్ళు, వీరు నా వాళ్ళు, వీరు నా వాళ్ళు. ఎలా చెప్తావు ప్రభు అంటే, లోకమంతా చీకటిగా ఉంది కానీ వారిలో నా వెలుగు నివసిస్తూ ఉన్నది. ఆ వెలుగుగా ఉన్న దేవుడు అదే వెలుగు పార్ట్ నీ లోపలికి వచ్చేయాలంటే, అది లోపలికి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? బటన్ దగ్గర నుండి సంపూర్ణంగా నీ తల, నీ కాళ్ళు, నీ చెవులు, నీ ముక్కు మొత్తం ఏ కంట్రోల్లోకి వెళ్ళాలంటే ఆ లైట్ యొక్క కంట్రోల్ లోపలికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి మెస్సేగా మారుతావో అప్పుడే నువ్వు ఏదోలోకి వెళ్ళగలవు, అప్పుడే నువ్వు ఎత్తపాటులోకి వెళ్ళగలవు. చదువుదాం బ్రదర్. నేను ఎవరికి భయపడుదును, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణదుర్గము. ఎవరికి వెరుతును? ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై, నా శరీర మాంసము తినుటకై. దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. మీరు గమనించు, ఇక్కడ చెప్పేటప్పుడు ఎత్తపట్లో దేవుడు అని చెప్పట్లే, మిగతా ఏం చెప్పట్లే, కానీ కీర్తన అంతా ఏం చెప్తున్నదంటే ఒకటే, నేను ఎవరికి భయపడతా. కారణం, నా శత్రువులు అనేక మంది ఉన్నారు. యెహోవా నాకు వెలుగు. అసలు వచనం చూడండి, యెహోవా నాకు వెలుగు, నా చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారు కానీ ఎవరూ నన్ను ఏం చేయలేరు. మీరు గమనించండి, యేసు ప్రభు శరీరధారిగా వచ్చే వరకు భూమి మీదకి, ఆయన ఎప్పుడైతే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన అంటే వాక్య ప్రసంగం ఎప్పుడైతే ఆయన ప్రారంభించారో, మీరు పాత నిబంధన గ్రంథంలో చూడలేనని దెయ్యాలు మత్తయి సువార్తలో చదువుతారు. మీరు ఎంతమంది ఉన్నారు నేను చెప్పింది? మీరు చూడండి, అపవిత్రాత్మలు, దెయ్యం పట్టిన వాళ్ళు, కుష్ఠరోగులు, అనేక రకాల దెయ్యాలు పట్టిన వాళ్ళు, అనేక రకాల బలహీనతలు. మరి ఈ బలహీనతలన్నీ, ఈ రోగాలన్నీ పాత నిబంధనలు లేవా? ఈ దెయ్యాలు పట్టడం మత్తయిలోనే ప్రారంభమైందా? దెయ్యాలు పట్టిన వాళ్ళు మత్తయికి ముందు లేరా? కానీ వాక్యం ఎంత క్లియర్గా ఉన్నదంటే, ఈ దెయ్యాలు అనేది కేవలం మత్తయిలో ప్రారంభం అవ్వలేదండి. చీకటాత్మలు అనేవి ఏదైనా తోటలో వారు వచ్చినప్పుడు అందరిని అభిషేకిస్తూనే ఉన్నాయి. కానీ ఎందుకు ఈ దెయ్యాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చినవంటే, నిజమైన వెలుగు ఎప్పుడైతే శరీరధారిగా వచ్చినదో ప్రతి చీకటి కేకలు వేయడం ప్రారంభించింది, ప్రతి దురాత్మ వణకడం ప్రారంభించినది. కారణం, వెలుగే ఒక మానవ స్వరూపంలో వారి మధ్యలోకి వచ్చినది. ఎంతమందికి అర్థమైనదో మీరు గమనించండి. కారణం, అంతకుముందు ప్రవక్తలు ఉన్నారు, వారందరూ కొంచెం వెలుగు. కానీ యేసు ప్రభు కొంచెం వెలుగు కాదు, ఆయనే వెలుగు సంపూర్ణంగా ఆయన యందు నివసిస్తున్నది కనుక ప్రతి దయ్యాలు కేకలు పెడుతున్నాయి, రోగాలు కేకలు పెడుతున్నాయి, వ్యాధిగ్రస్తులు కేకలు పెడుతున్నారు. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని ఏం చేయమాకు. ముందు లేరా? ఉన్నారు, కానీ ఎందుకని? వెలుగు యొక్క శక్తి వారిని తాకుతున్నది. ఎలా అయితే అప్పుడు ఆ కారం ఉన్నదో మీకు విషయం తెలుసా? కానీ యేసు ప్రభువు కాలంలో ఉన్న దెయ్యాల కన్నా ఎక్కువ దెయ్యాలతో డీల్ చేయాల్సింది ఎవరు తెలుసా? బ్రైడ్, వధువు. సుదర్శన్ ఎందుకని దీనికి కూడా వాక్యం ఉన్నదని నిజమే అండి. యేసు ప్రభువులో కాలంలో ఉన్న దెయ్యాల కన్నా ఎక్కువ దెయ్యాలు ఈ కాలంలో ఉన్నాయా? నిజమే అంటారా? యేసు ప్రభు, ఇంకా చెప్పాలంటే, దేవుని యొక్క చేతిలో ఉన్న 6 నక్షత్రాలు, పౌలు, ఐరెనేస్, మార్టిన్, కొలంబో, లూథర్, జాన్ వెస్లీ, ఈ 6 నక్షత్రాలు కూడా ఎన్నడూ అంటే వాళ్ళు ఎదుర్కోనంత శోధన ఈ చివరి కాలంలో ఉన్నది బ్రదర్. ఎందుకనంటే ఆయన ఎలా అయితే మత్తయి సువార్తలు దిగొచ్చినప్పుడు పాత నిబంధన దెయ్యాలని బయటకు వచ్చినవో, మనం ఎక్కడున్నామంటే ప్రకటన 9 కావలు ఉన్నామండి. ఒకసారి చదువుతాం, ప్రకటన 9 ఆవాలని ఎందుకన్నాను? మనమున్న కాలం ఇది, మన కాలంలో ఉన్న దెయ్యాలు ఇవి. ఎంతమంది నమ్ముతారు మనం ప్రకటన 10లో ఉన్నామని? అవునా అండి? బలిష్ఠుడైన దోవతో వచ్చినప్పుడు వర్తమానం ఎవరికంటే మనకే తీసుకొచ్చాడు ఆయన. కానీ మనం ప్రకటన 10లో ఉండక మునిపే ప్రకటన 9లో కార్యం జరుగుతున్నది కదా. ఒకసారి ప్రకటన 9:3 వచనం. ఆ పొగలో నుండి ఇది ఎప్పుడు యేసు ప్రభు కాలంలో కాదు, ఇది పౌలు కాలంలో కాదు, ఇది ఇంతకు ముందున్న కాలంలో కాదు, కానీ మన కాలంలో ఈ ప్రవక్త వచ్చిన కాలంలో ఎన్ని దెయ్యాలు ఉన్నావో చూడండి. చదవండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఇవి మిడతలు కాదు, ఇవన్నీ సంపూర్ణంగా దెయ్యాలు, ఇవన్నీ దెయ్యపు శక్తులు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఒకసారి బ్రదర్, అదేవిధంగా 9:16 వచనం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఎంత అని నేను వింటిని.
మీరు గమనించండి, మనం ఎక్కడున్నామంటే ప్రకటన 9 దాటాం ఆల్రెడీ. ప్రకటన 9లో లేం, ప్రకటన 9 దాటి 10లో ఉన్నాం. మరి ఈ విడవబడిన ఇంతకు ముందున్న దెయ్యాలు కాకుండా మరికొద్ది 20 కోట్ల దెయ్యాలు ఇలా భూమి మీదకి వచ్చి భూమి మొత్తం విహారం చేస్తున్నాయి. అన్నీ ఎక్కడున్నాయి తెలుసా? మనం వినే ప్రతి భయంకరమైన వార్తకు కారణం ఎవరంటే ఈ దెయ్యాలే. మీరు ఒక మనిషి ఇంకో మనిషిని చంపాడు, ఎందుకని? దెయ్యాలు భూమి మీద ఉన్నాయి. ఒక మనిషి ఒక వ్యక్తిని పాడు చేశాడు, ఎందుకు? దెయ్యాలు భూమి మీద ఉన్నాయి. ఒక మనిషి యొక్క మనసు చెదిరిపోతుంది, దెయ్యాలు భూమి మీద ఉన్నాయి. ఇవన్నీ దెయ్యాలన్నీ భూమి మీద ఉండగానే, కానీ కీర్తన 27 ఏమంటున్నదంటే, ఇన్ని దురాత్మలు, ఇన్ని శత్రువులు మన చుట్టూ ఉన్నా, అంటే మన కంటితో మనం చూడలేకపోతున్నాం. ఆ 20 కోట్ల దెయ్యాలు ఈ స్థలం నుండి ఇలా దెయ్యాలు వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ ర్యాప్చర్ జరిగే టైంలో బ్రైడ్ ఏమంటుందంటే, ఇన్ని దెయ్యాలు భూమి మీద వచ్చినా సరే నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కారణం, దేవుడు సర్వోన్నతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన వెలుగు నాలో ఉన్నది కనుక నేనే మెస్సియాగా మారుచున్నాను కనుక వ్యాధి నన్నేం చేయలేదు, రోగం నన్నేం చేయలేదు, వాక్యాన్ని తప్పించే దెయ్యం నన్నేం చేయలేదు, ఒక సిద్ధాంతం నన్నేం చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడే స్వయాన నాలోనికి వచ్చి, ఎలా పాతాళం తెరవబడిందో పరలోకం కూడా దేవుడు తెరిచి తన దూతలు మన మధ్యలో ఉంచాడు. ఆయన అభిషేకాన్ని మన మధ్యలో ఉంచాడు. ఆయన కావాల్సిన శక్తిని ఆయన మన మధ్యలో కుమ్మరించడం ప్రారంభించాడండి. వెంటనే మెసేజ్లో ఇప్పుడు కీర్తనలో 27 ఏమంటుందంటే, నా శత్రువులు నేను ఎందుకు భయపడేది? ఈ టైం అంటే మీరు ఎన్నడూ విననంత భయంకరమైన వార్తలు వినే టైం. కానీ బ్రైడ్లో ఎలా ఉంటుందంటే, ఇన్ని వార్తలు విన్నా సరే యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నమ్ముకున్నదగిన సహాయకుడు సామాన్యుడు కాదు, కానీ అన్నిటికీ చాలిన దేవుడు ఆయన. సముద్రంలో వెళ్తే తోడుగా ఉండగలడు ఆయన, నదుల్లో వెళ్ళినా తోడుగా ఉండగలడు ఆయన, అగాధంలో నడిచినా తోడుగా ఉండగలడు. ఆఖరికి నేను కిందకి వెళ్ళినా కూడా నీతోనూ నాతో ఉండగలిగిన దేవుడు. అంటే ఇప్పుడు చూడండి, 20 కోట్ల దెయ్యాలు ఇలా మీద పడడానికి ఒక విశ్వాసం మీద ఉంటే, ఇప్పుడు విశ్వాసం యొక్క స్థానం ప్రవక్త ఎలా చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఈ ఎత్తబట్లో మెస్సేగా నువ్వు మారుతావో, నువ్వు ఎలా నిలబడుంటావు. 20 కోట్ల దెయ్యాలు ఉంటే ఒక్క విశ్వాసి ధైర్యంగా ఎలా నిలబడతావు? నిలబడచ్చా? ఏంటి 20 కోట్ల దెయ్యాలు భూమంతా నింపేస్తూ ఉంటే, ఒక వ్యక్తి, వర్తమానం నమ్మిన వ్యక్తి, సిద్ధాంతాల్లో ఉన్నవాడు కుదరదు, కానీ వర్తమానం అనే ఈ స్వాతంత్రంలో ఉన్న వ్యక్తి ఇలా ధైర్యంగా నిలబడితే 20 కోట్ల దెయ్యాలు కనీసం సమీపానికి కూడా రాకుండా ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఈ సీజన్ అది. అంటే దెయ్యాల యొక్క స్థాయి పెరిగినది. దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు వధువు స్థాయి కూడా ఇప్పుడు సిమ్లో ఉంటే కుదరదు, ఇదేమవ్వాలంటే ఎంతమంది ఉన్నారు? అది ఇప్పుడు సిమ్లో ఉంటే కుదరదంటే భక్తి జీవితం ఏమనంటే, దెయ్యాలన్నీ మీదకి వచ్చినట్టు మనం ఏం చేయాలా? ఏం చేయాలంటే ఏమవుదు, ఒకరోజు కనబడితే ఇంట్లో 2 రోజులు తెలిసిపోద్ది మనకి ఏం చేయాలనేది. ఒకరోజు కనబడితే ఏం 2వ రోజు ఏం చేస్తాం? 2వ రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటాం, మామూలు ప్రార్థనలు ఉన్నాం. కానీ 20 కోట్ల దెయ్యాల్ని చుట్టూ తిరుగుతున్నాయని తెలిస్తే నీకు ఎలా ఉండాలా? మనం ఎందుకు ధైర్యంగా ఉన్నామని తెలుసా? మనకి ఎప్పుడు కనబడలేదు కాబట్టి. కానీ నిజంగా 20 కోట్ల దెయ్యాలు నీ చుట్టూ తిరుగుతుంటే, నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే, కాలేజీకి వెళ్తుంటే, నీ చుట్టూ ఉండి నువ్వు వాటిని చూడగలిగితే ఈ రోజు రాత్రి నీకు భయం ఎట్టుంటుంది? ఎవరు ఇంటికి కూడా వెళ్ళరు. ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ. అంటే రాత్రంతా కూటమంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది, ప్రభువా. కానీ బ్రైడ్ ఏమంటుంది తెలుసా? ఎవరైతే ఎత్తబాటులో ఉండేవాళ్ళు మాత్రం, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన రక్షణ ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడుతును, ఎవరిని దెయ్యాన్ని ముఖాముఖా చూసి నేను ఎవరికి భయపడుతున్నాను. అంటే ఏ స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాలని కోరుతున్నాడు చూడండి. అయితే ఇప్పుడు ఈ ప్రవక్త, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట చెప్పట్లా మీకు నేను, లేకపోతే మరొకరు చెప్పిన మాట చెప్పట్లా, కానీ ఏ ప్రవక్త అయితే ఈ 20 కోట్ల దెయ్యాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన భూమి మీద నిలబడి ఏ దెయ్యం తన తాకలనంత ఎత్తులో జీవించాడో, అదే వర్తమానికుడు తన వధూత, అంటే దేవుని యొక్క వధూత అని చెప్తాడు. ఏమనంటే, డెవిల్ కెనాట్ సెట్ ఎ ఫుట్ ఆన్ యూ టు హంట్ యూ. ఈయన చెప్తున్నాడు, ఇన్ని కోట్ల దెయ్యాలు ఉన్నా సరే నిన్ను అంటే ఏ దెయ్యం కూడా, ఇన్ని కోట్ల దెయ్యాల్లో ఒక నిజమైన విశ్వాసం మీద ఏ దెయ్యం, 20 కోట్ల దెయ్యాల ఒక్క దెయ్యం కూడా తన కాలు నీ మీద ఉంచడానికి కూడా చాలినంత ధైర్యం వాటికి లేదట. ఆయన చెప్పి నేను చదువుతుంటాడు, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎ మ్యాన్ కన్. ఇటువంటి టైంలో ఇంతటి దెయ్యాలు పీడిస్తాను బ్రదర్, నాకేం 20 కోట్ల దెయ్యాలు నన్ను ఎప్పుడు పీడిస్తున్నట్టు అనిపించట్లేదని. నువ్వు ఎప్పుడు యూట్యూబ్ చూస్తావా? చూస్తాను. నువ్వు రాత్రి పగలు చూడాలనిపిస్తుంది. ఆ 20 కోట్ల దెయ్యాలు నీలోనే ఉంది. మళ్ళీ సపరేట్గా దెయ్యాలు రావాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికయ్యా అంటే, అసలు నువ్వు ఎప్పుడైతే వాక్యానికి ఇష్టంగా జీవించాలి అన్ని పక్కన పెడతావో ఆ వ్యక్తికి అర్థమైతే ఎప్పుడు ఒక ఆలోచన రాగానే సాతానా,
ఇది నా ఆలోచన కాదు, నీ ఆలోచన, నువ్వు నాలోకి రావాలని కోరుతున్నావు. కానీ ఎంతమందికి అర్థమవుతున్నదో, నువ్వు దేవునికి ఈ దెయ్యాలన్నీ పోవాలంటే ఒకటే జీవితం అంటే ఒకే కారణం ఏంటి, నువ్వు చీకటి పోవాలంటే ఏం చేయాలా, వెలుగు సమీపంగా వెళ్ళాలి. దెయ్యాలు పోవాలంటే ఏం చేయాలా, దేవునికి సమీపంగా జీవించాలి. నాకు ఫేవరెట్ కోట్ అండి ఇది, మాటికి ప్రవక్త వర్తమానంలో నాకు బాగా 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 నచ్చే కోడ్ ఇది. ఏమనంటే ప్రవక్త చెప్తాడు, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎ మ్యాన్ కెన్ లివ్ సో క్లోజ్ టు గాడ్ టిల్ ద డెవిల్ డోంట్ నో వాట్ టు డూ విత్ హిమ్. ఈ కాలంలో దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఎవరైనా సరే దేవునికి సమీపంగా 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 అత్యంత సమీపంగా జీవించవచ్చంట. ఎంతవరకు తెలుసా, అసలు సాతాను వాడు కుర్చీలో వాడు కూర్చొని నీ గురించి ఆలోచిస్తుంటాడంట. పోయిన ఆదివారం చెడగొడదాం అనుకున్నా, చెడిపోలేదు. సోమవారం చెడగొడదాం అనుకున్నా, చెడిపోలేదు. మంగళవారం ఏదో చేద్దాం అనుకున్నా, ఏమోలేదు. బుధవారం వ్యాధి ఇచ్చా, మళ్ళీ గురువారం నుంచి మళ్ళీ దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్తున్నాడు. శుక్రవారం ఏదో ఒక అందమైన అమ్మాయిని పంపించారు, అక్కడికి అందులో టెంప్టేషన్లో పడిపోతాడని, అయినా పడిపోలేదు. అంటే అసలు ఒక్క దెయ్యం కూడా నిన్ను పట్టుకోలేనంత ఎత్తులో దేవునికి అంత సమీపంగా జీవించగలిగిన అవకాశం దేవుడి వర్తమానం ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఎంతమందికి అర్థమవుతున్నదో మీకు వచ్చింది తెలుసా, ఇక్కడ చాలామంది ఇక్కడ ఉంటారు, కానీ కొంతమంది హ్యాండ్స్ డెవిల్ ఆల్రెడీ దేవుని సంఖ్యలేసి ఉంటాయి, కొంతమంది కాళ్ళకి ఆల్రెడీ డెవిల్ సంఖ్యలేసి ఉంటాయి. కానీ కొంతమంది ఉంటారు స్వతంత్రులు. నా కళ్ళు నావే, ముక్కు నాదే, నా తలంపులు నావే, నా నడక నడిచే కారణం ఏంటంటే నేను కాదు, కానీ ఆ వెలుగు నాలోనికి వచ్చినది కనుక, బట్టనంత వెలుగు నన్ను సంపూర్ణంగా స్వాధీనంలో తీసుకున్నది కనుక, నా మాట ఆయన మాట, నా తలంపు ఆయన తలంపు. ఎందుకంటే మెస్సియాని ఏ దయ్యం ఏం చేయలేకపోయినదండి. ఈరోజు మిమ్మల్ని నన్ను కూడా ఆ దయ్యాలు ఏమీ చేయలేవు. ఆయనే మనకు తోడుగా ఉంటానని ఆయన మాట ఇస్తున్నాడు. అయితే చూడండి, ఎంతమంది దయ్యాన్ని భయపెట్టాలని కోరుతున్నారు. 20 కోట్ల దయ్యాలను వణికించాలని ఎవరికన్నా ఉందా అంటే, మేము మొత్తం చెప్పులు యాప మట్ల అన్నీ తీసుకుంటాం. అప్పుడు దయ్యం అంటే ప్రవక్త చెప్తున్నాడు, వెనకాల కూర్చుంటుందండి, వెనకాల కూర్చొని చర్చి వెనకాల డెవిల్ పండగ చేసుకుంటాడు చర్చిలో కూర్చొని. అంటే ఏమి చూడండి. అయితే మళ్ళీ మనం అంటే దెయ్యాన్ని వణికించేయడానికి ఎప్పుడైనా ఒకవేళ మన మధ్యలో ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకో, దెయ్యాన్ని వణికించాలని కోరంటే మనం అందరం ఏం చేస్తామంటే, ఆమెను మౌలు చెప్పేదానికన్నా దెయ్యం పట్టిన మన మధ్యలో ఉంటే ప్రార్థన చేస్తే ఆమెను అట్టే చెప్తాను తెలుసా. ప్రార్థన మామూలుగా చేస్తాం, దెయ్యం పట్టిన వాళ్ళు మన మధ్యలో ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం, మనం ఎలా ఏకీపిస్తాం. ఎందుకంటే మన ఫీలింగ్ ఏమంటే, మనం గట్టి కరిస్తే ఏమైపోద్ది దెయ్యం. ఆహా చూడండి, మన ఫీర్ ఎలా ఉంటుంది. ప్రేయర్ ఒకవేళ ఇప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రేయర్ చేయండి అంటే అప్పుడు అందరం కళ్ళన్నీ అంటే మామూలుగా మూసేదానికన్నా ఎట్లా మూయాల, గట్టిగా మూసేసి ప్రభువా 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 ప్రభు అంటే, ప్రవక్త నువ్వు ఎప్పుడైతే గట్టిగా కరుస్తావో వాడు వెనకాల కూర్చొని పార్టీ నవ్వుకుంటూ ఉంటాడంట. వాడు వెనకాల కూర్చొని ఒకవేళ అసలు ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకనంటే ఈ మాట్లాడే వ్యక్తి సామాన్యుడు కాదండి, దెయ్యాల గురించి సంపూర్ణంగా అవగాహన కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి తెలుసా, ఆఖరి కొన్నిసార్లు మెసేజ్ ఇలా చెప్పేటప్పుడు చెప్పాడు. ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటూ ఉండగానే గుండె వ్యాధి కలిగిన ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండి సడన్గా తిరిగి, పలానా వయసులో 5వ లైన్లో నువ్వు కూర్చున్నావు, నువ్వు కూడా గుండె వ్యాధితో ఉన్నావు కదా అంటాడు. వెంటనే చెప్తాడు, నేను ఎందుకు తెలుసా నేను గుర్తుపెట్టాను, కారణం ఏంటంటే ఇక్కడున్న ఈ దెయ్యం అంట ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థిస్తూ ఉండగానే బలం కోసం అక్కడున్న దెయ్యానికి పిలుస్తూ ఉండేదట. ఈ లైన్ మ్యాచే ప్రవక్త పిలిచాడు వాడు. అంటే చూడండి, దెయ్యం తన బలం కోసం ఎప్పుడైతే ఏకమైతే పరలోకం ఏకమయ్యేదంటే ఒకరి విడుదల కాస్త 2 విడుదల అయ్యేది ఒకే రోజు. ఎంతమందికి అర్థమైనదో. ఈయన ఎప్పుడైతే ప్రార్థనలో గడిపి ఎప్పుడైతే దేవుడితో బాగా గడిపిన తర్వాత ఈయన ఒక్కసారిగా హోటల్ రూమ్లోకి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే హోటల్ రూమ్లోకి వెళ్ళి కూర్చోగానే నైట్ టైం ఆయన ఆ కోడ్ కూడా నేను తీసి పక్కన పెట్టాను. ఈవిల్ స్పిరిట్స్ ఆయన స్కిన్ని ఇలా రబ్ చేస్తూ వెళ్ళేవాట పక్క నుండి. అలా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు, కుసకుసలాడుతూ ఉండేవాడు. రాత్రి ఆయన చెప్పాడు, దెయ్యాలు లేని టైం ఎక్కడ ఉంది తెలుసా, దెయ్యాలు తిరగని టైం కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే దెయ్యాల గురించి సంపూర్ణంగా తెలిసిన, ఎందుకంటే దెయ్యాలు పోగొట్టడానికి దేవుడు పిలిచాడు ఆయన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి వాతావరణం రావాలంటే చీకటనే, అంటే ఎంత చీకటి కూడా ఉండడానికి అవకాశం లేదండి. ఈ చివరి కాలంలో దేవుడు సంపూర్ణంగా వెలుగుని వాళ్ళని కోరుతున్నాడు. సంపూర్ణమైన వెలుగు రావాలంటే ఏం చేయాలి, సంపూర్ణంగా చీకటి మన మధ్యలోండి పోతే సంపూర్ణమైన వెలుగు మన మధ్యలోనికి వచ్చింది కనుక ప్రతి దెయ్యాన్ని గురించి, ఒక క్యాన్సర్ గురించి చెప్తున్నాడు, అది వ్యాధి అనేది ఒక దెయ్యం అన్నాడు. మానసికంగా కొంతమంది నరాల ఉద్రిక్తలో ఉండి చాలామందికి అలవాటు ఉంటుంది, తీసి ఇసురుగొట్టు కోపం వచ్చింది, ప్రవక్త అన్నాడు అది కోపం కాదు, నీలో ఒక దెయ్యం ఉంది. ఇవన్నీ స్పిరిట్స్ గురించి అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రవక్త అన్నాడు, నిజంగా దెయ్యాన్ని వణికించాలని ఏ విశ్వాస అయినా కోరితే వణికించే టైం ఏది తెలుసా,
ఎందుకంటే ఇంతకు ముందు కాదు సంపూర్ణమైన వెలుగు, ఈ కాలంలో సంపూర్ణ వెలుగు మన మధ్యలోకి వచ్చింది. సరే చూడండి, సాతాను భయపెట్టే కార్యం ఏదనగా ద డెవిల్ డోంట్ కేర్ హౌ లౌడ్ యూ కెన్ హాలర్, హౌ మచ్ యూ కెన్ జంప్, హౌ యూ కెన్ షౌట్. దెయ్యం ఎన్నడూ ఆరాధన స్థలంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత గట్టిగా ఆమె అని చెప్తే లెక్కే చేయడంట, అది పెద్ద విషయం కాదంటాడు. ఇది నేను ఎంత గొంతంతా పోయేట ఆమె అని చెప్పాను, అది పెద్ద విషయమే కాదు, అది చాలామంది అరు సార్. నువ్వు ఎప్పుడు అక్కడికి వచ్చి ఆమె దెయ్యం పోను కాక అంటావు అని దెయ్యం అంటే చూసి నవ్వుతాడు, ఏంటి హడావుడి చేస్తున్నారు అప్పుడు. కానీ ప్రోక్తున్నాడు, కానీ దెయ్యాన్ని భయపెట్టే కార్యమే తెలుసా, హడావుడి కాదని. కానీ సాతానుడు భయపెట్టే కార్యం ఏదనగా ఒక విశ్వాసి యొక్క పరిశుద్ధమైన శుద్ధీకరించబడిన జీవితం, ప్యూర్ సరెండర్ లైఫ్, పూర్తిగా దేవుడి చేత కడగబడిన జీవితాన్ని చూస్తే వాడికి వెన్నులో వణుకు పుడుతుందట. ఆ వ్యక్తి అరవక్కర్లా మాట్లాడక్కర్లా. ఎప్పుడైతే ఆరాధన స్థలంలో అలా అడుగు పెడతా ఉంటాడో దెయ్యాలని ఎవరో వచ్చారు నువ్వు అరవవు, ఆమెనన్నావు, షౌట్ చేయవు. కానీ నీ జీవితం చూస్తే దెయ్యానికి వణుకు పడుతుంది అంట. ఏమనంటే ఏ స్థితిలో కూడా దెయ్యాన్ని నువ్వు పట్టుకునే అవకాశం ఇవ్వవు. ఎక్కడికి వెళ్ళినా ఏమనంటే ప్రార్థన, ఎక్కడికి వెళ్ళిన వాక్యం. ఇది చుట్టూ ఏమంటుందంటే పరిశుద్ధమైన వాతావరణం ఉండగానే దేవుని చూడగానే వణకడం ప్రారంభిస్తుందట. ఎంతమంది ఆ స్థితిలోకి వెళ్ళాలని కోరుతున్నారు? ఇప్పుడు కీర్తనలు ఇప్పుడు దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ అన్నాడు కనుక నేను ఎవరికి భయపడుతున్నాను? ఏ చీకటాత్మకు భయపడాలి? బిలంలో ఉండి 20 కోట్ల దయ్యాలున్నా 40 కోట్ల దయ్యాలున్నా ఏ దయ్యమనని ఎత్తబాట్లోండి ఆపలేదు, కానీ ప్రతి దయ్యాన్ని జయించి నేను ఎత్తబాట్లోనికి వెళ్తా. ఎంతమంది మనతో అనుభవం కలిగిన ప్రధాన యాజకుడు మన మధ్యలో ఉన్నారని కోరుతున్నారు. కనుక నువ్వు ఎంత చర్చిలో అరిచావు, నువ్వు ఎంత పాటలు పాడావు, నువ్వు ఎంత పరిచర్య చేసావు, ఇదేమి దేవుని లెక్క చేయదని తీసి పక్కన పెట్టండి. నువ్వు ఎట్లాంటి లైఫ్ ఉన్నావు చెప్పు, నువ్వెవరో నేను చెప్తా అంటది. అతన్ని చూడండి, ప్రజలు అతన్ని ఏమి పిలిచినా, ప్రజలు అతనికి ఏ పేరు పెట్టినా, అంటే నిన్ను పొరుగోళ్ళు తిట్టినా, ఆళ్ళు తిట్టినా, ఏమన్నా డినామినేషన్ ఎవరేమన్నా సరే, అతడు ఎంత మృదువుగా ఉండాలో అంత మృదువుగా, అంత తీయగా ఆ జీవితంతో చాలా తను తగ్గించుకొని ఇలా కామ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటాడంట. అసలు అలా ఒక విశ్వాసి తను తగ్గించుకొని కామ్గా వెళ్ళిపోతూ ఉంటే కూర్చున్న దెయ్యానికి వెన్నులో వణుకు పడుతుందంట. అటువంటి వ్యక్తిగాని ఇలా తిరిగి ప్రభువే యేసుక్రీస్తునామమున నేను గద్దిస్తున్నానంటే క్షణాల్లో ఏదేమైనా పోతుంది. కారణం ఏంటంటే ఇక్కడ కావాల్సింది నీ అరుపు, నీ కేక కాదు, నా అరుపు నేను కేక కాదు. ప్రోక్తుంటాడు, ఒకవేళ నేను వాక్య ప్రకారం జీవించకుండా బలిపేట మీద నుండి వాక్యం చెప్తా ఉంటే వాడు వెనకాల కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడంట నీ వాక్యం చెప్తుంటే. ఇవన్నీ ప్రవక్త చెప్పిన వాటిలో ఏది అంటే పోలికగా తీసుకునే కాదు, ఇవన్నీ ఎగ్జాక్ట్గా ట్రూత్ ఇవన్నీ. ఎందుకంటే వీటన్నిటితో ఆయన డీల్ చేశాడు కనుక బలిపేట మీకు చెప్తున్నాడు, అయ్యా దెయ్యాలు మీరు తక్కువ అంచనా వేయద్దు, అట్లానే దెయ్యానికి మీరు భయపడద్దు. మీరు కానీ ఈ వాక్యంతో సరిపోయి ఒకవేళ ఇప్పుడు మనిషి ఏమవ్వాలా, మనిషి మెస్సియాగా మారగలిగితే, ఈ వెలుగు సంపూర్ణంగా లేని వాళ్ళకి వస్తే ఎన్ని కోట్ల దెయ్యాలు కూడా నిన్నేం చేయలేవు. కానీ ఒకసారి 5వ వచనం ఒక్కటి కంప్లీట్ చేసి అది వెళ్ళిపోదామండి, క్లోజ్ చేద్దాం. కీర్తన 27 5వ వచనం. ఇది నేను పూర్తిగా పట్టుకోట్ల పైన వెళ్ళున్నాను, నాకు కొద్ది సమయం ఉంది ఉదయకాలం నుండి. ఒకసారి అందరం కలిసి చదువుదామా? కీర్తన 27. ఇది ప్రవక్త మరి ఎత్తుబట్టుకు బ్యాక్గ్రౌండ్గా చదివిన స్క్రిప్చర్స్ ఇవన్నీ. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు నీకు వెలుగుగా రక్షణగా ఉంటే సరిపోదు, కానీ ఆ వెలుగు ఏమైపోవాలా, నీలోనికి వచ్చి నీలోనే వెలుగు సంపూర్ణంగా నేను కంట్రోల్ చేయడం ప్రారంభించాలి. యెహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు క్షణాల్లో నేను కనపడకుండా ఎత్తబట్లో దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఉన్నది అక్కడ వారు తొట్టిల్లి కూలిరి, క్షణాల్లో జరుగుతున్నది. నాతో యుద్ధము చేయడానికి ఒక్క దెయ్యం కాదు, 20 కోట్ల దెయ్యాల దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, అది నా కుటుంబం మీద అయినప్పటికీ, ఆర్థికంగా అయినప్పటికీ, ఆరోగ్యం మీద అయినా, ఆత్మీయమైన ఎటువంటి యుద్ధం రేగినా సరే దీనిలో నేను నా ధైర్యాన్ని విడిచే ప్రసక్తే లేదు. కానీ యెహోవా యొద్ద ఒక్క వరము నేను అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు ఈ భూమి మీద నుండి ఏ ప్రపంచానికి వెళ్ళాలి, ఆయన యొక్క ప్రపంచంలో ఉండడానికి నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున, రాబోయే శ్రమల కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. నూతనమైన దేహంలో మనల్ని దాచును ఆయన యొక్క
రాజ్యములో ఆయన మనల్ని దాచును, తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించు. దేవుడి కొద్ది లేఖనాలు ఆయన దీవించును గాక. దయచేసి లేచి నిలబడదాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణ నీచున్, రక్తమే రక్షణ నీచున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. మహాగణుడు అయిన దేవానికి వందనాలు తండ్రి. మేమున్న కాలం ఏమైండినదో ప్రభువా, మరి ప్రతి కాలానికి వాక్యాన్ని విభజించి ఇచ్చిన దేవుడు ప్రభువా. ఒకే కాలంలో వాక్యమంతా కుమ్మరించలేదు, కానీ కాలానికి అనుగుణంగా వాక్యాన్ని కుమ్మరించిన దేవుడివి. కేవలం వాక్యమును కుమ్మరించటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యములో ఎవరైతే భాగస్థులై ఉండి ఉన్నారో ప్రభువా, ప్రతి కాలంలో నీ దీపాలను ఉంచిన దేవుడు నీవై ఉండినావయ్యా. మరి ఈ రాత్రి కాల సమయం అందున మరి మా కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని మేము గుర్తించలాగన తండ్రి, ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానమును గుర్తించలాగన నాయన. మరి కేవలం ప్రవక్త అయ్యా, మరి ప్రవక్త అని మేము చెప్పడం కాదు, కానీ కేవలం ఆయన మా కొరకు పంపబడ్డాడని తండ్రి మేము నోటి మాట తప్పి చెప్పడం కాదు, కానీ నాయన ఏదైతే వాక్యం ప్రకటించబడుచు ఉండి ఉన్నదో, ఏదైతే మేము ఇటువంటి స్థానంలోనికి మేము రావాలని ప్రభువా వాక్యం మాకు వివరిస్తూ ఉండి ఉన్నదో ప్రభువా, మరి ఇవి కేవలం మాటలుగా తీసుకొని స్థలంలో నుండి వెళ్ళిపోకుండానట్లుగా ప్రభు దాన్ని మేము గురిగా మార్చుకోవడానికి దయ చూపించండి. నువ్వెన్నడూ మాటలు విని ఆనందించడానికి ఇవ్వలేదు, కానీ నాయన అవి మా జీవితంలో గురిగా మారాలను కోరుచు ఉండి ఉన్నావయ్యా. ఒకప్పుడు మెస్సియాను పంపుతాను నువ్వు వాగ్దానం ఇచ్చి ఉంటున్నావు అయ్యా, ఎప్పుడు పంపుతానో నువ్వు చెప్పలేదు, కానీ నాయన తగిన సమయానికి నువ్వు పంపించి ఉంటున్నావు ప్రభువా. ఒకప్పుడు ఎత్తుపట్టు జరుగునను నువ్వు వాగ్దానం చెప్పి ఉంటున్నావు అయ్యా, మరి ఎప్పుడు జరుగునో నువ్వు చెప్పలేదు, కానీ నాయన తప్పక అది జరుగును అని మేము నమ్మచ్చు ఉండి ఉన్నామయ్యా. అనేక మంది క్రైస్తవులు దాన్ని నమ్మలేని స్థితిలో ఉండినప్పటికీ నాయన మేము నమ్మడానికి కారణం తగిన వర్తమానాన్ని తగిన కాలంలో పంపి ఉంటున్నావు కనుక మేము సంపూర్ణంగా దాన్ని మేము నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. కానీ ఎత్తబట్లోనికి వెళ్ళే మునుపు నాయన ఏ స్థాయిలోనికి వధువు ఎదగవలసి ఉండినదో ప్రభువా, ఏ స్థాయిలోనికి వధువునైనా మరి రావలసి ఉండినదో ప్రభువా, మరి ఎలియాజరు ద్వారా హెచ్చరిక చేయుచున్న దేవుడు నీవై ఉండినావయ్యా. ఎలియాజరు ద్వారా సిద్ధపరుస్తున్న దేవుడు నీవై ఉండినావయ్యా. ఒక విశ్వాసగా ఉండడానికే చాలని విశ్వాసం మాలో లేకుండా ఉంటే అయ్యా, దేవుని యొక్క స్థితిలోనికి మేము రావడానికి నైనా, ఆ దైవమే మాలో నివసించే స్థానంలోనికి మేము ఎదగడానికి నైనా అయ్యా ఎటువంటి జీవితం మాకు అవసరమై ఉండినదో ప్రభువా, మరింత శుద్ధీకరించమని అడుగుచూ ఉండి ఉన్నామయ్యా, మరింత కడగమని మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా, మరింత వాక్యం యొక్క పోలికలోనికి ప్రభువా మమ్మల్ని చేర్చమని మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మరి నైనా నిజమేనైనా దేవుడుగా ఉండవలసిన వాడు మానవుడిగా ఉండి ఏదేళ్ళ నుండి బయటకు వచ్చి ఉండగా
ఇప్పుడు మేము దేవుడిగా మారవలసి ఉండినాము కనుక, మెస్సియాగా మారవలసిన స్థితిలో ఉండి ఉన్నాము కనుక, ప్రతి ఒక్కరము చిన్న చిన్న మెస్సియాలుగా ఉండడానికి నాయన ఇక్కడ ఎంతమంది నీ కుమారులు ఉన్నారు, ఎంతమంది నీ కుమార్తెలు ఉండి ఉన్నారో ప్రభువా, మరి చిన్న చిన్న మెస్సియాలుగా మేము మారడానికి దయ చూపించండి. ఈ స్థలంలో మేము నడుచున్నప్పుడు నాయన ప్రజలు ఇక్కడ మమ్మల్ని మనుషులుగా చూడకుండానట్లుగానైనా, వారిలోనైనా మాలో దేవుని వారు చూడగలిగినట్లుగానైనా, ఆ దైవత్వం మాలో ఉండి నైనా నివసించగలిగినట్లుగానైనా, ఆ దైవత్వం మాలో ఉండి నడవగలిగినట్లుగానైనా, ఆ దైవత్వం ప్రజలను ఆకర్షించలాగినైనా అటువంటి స్థాయిలకు మీరు మమ్మల్ని నేను హెచ్చించమని అడుగుతూ ఉండి ఉన్నామయ్యా. మరి నిజమైన వర్తమానం చెప్పినట్లుగానైనా ఆ కొద్ది వెలుగు ఒక విశ్వాసి జీవితంలోనికి వచ్చినప్పుడు నైనా నువ్వు పంపినది అది కొద్ది వెలుగుగా ఉండడానికి పంపలేదు, కానీ ఆ వెలుగు ఎదగవలసి ఉండి ఉన్నది ప్రభువా. ఆ వెలుగు ఇంకా ఎదగవలసి ఉండి ఉన్నదయ్యా. శరీరం మొత్తము, ఆత్మయు అంతరాత్మయు సమస్తము ఆ వెలుగు చేత నింపబడినైనా ఇక క్రీస్తే భూమి మీద నడిచిన స్థితిలోనికి నైనా అటువంటి స్థానంలోనికి మేము ఎదగవాలని వాక్యం నేర్పుతూ ఉండి ఉండగా ప్రభు, ఎవరైతే ఇంకా వెలుగు చేత అసలు తాకబడిన స్థితిలో ఉండి ఉన్నారో ప్రభు, ముందుగా వారి గురించి అడుగుతూ ఉండి ఉన్నామయ్యా. ఈ వెలుగు అనేది కేవలం ఊహ కాదు కానీ నైనా, కేవలం ఒక ఆలోచన కాదు కానీ నైనా, ఏదో ఒక పోలిక కాదు కానీ తండ్రి, ఈ వెలుగు వాస్తవమైన వర్తమానం చెప్పుతూ ఉండి ఉండగా ఆ వెలుగు నిజంగా ప్రజలను తాకునట్లు దయ చూపించండి. ఆ వెలుగు ఎక్కడో లేదు కానీ మేము సమాజంగా చేరవచ్చే ప్రతి సమయం ఉందినైనా భూమి మీద ఆ వెలుగు ఉన్నదని మేము నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. మా కుటుంబ ఆరాధనలో వెలుగు మా మధ్యలో ఉన్నదని నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. మా వ్యక్తిగత ప్రార్థనలో వెలుగు మాతో ఉన్నదని మేము నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. ఆ వెలుగు లేకుండా మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదు కానీ నైనా, చీకటిలోనో పాపంలోనో మమ్మల్ని వదిలిపెట్టలేదు కానీ నైనా, చీకటిని ఛేదించే వెలుగునైనా అది మా మధ్యలోనే ఉన్నదని మేము నమ్ముచూ ఉండి ఉండగా మరి ఎవరైతే ఒక్కసారి కూడా వెలుగు చేత తాకబడిన వారుగా ఉండి ఉన్నారో దయచేసి వారినైనా వాక్యమును నైనా సమీపించగలిగినట్లుగా ఈ కార్యం వారి జీవితంలో నెరవేరినట్లు దయ చూపించండి.